రాబోయే మన పెద్ద పండగ గణపతి నవరాత్రుల సందర్భంగా మీ సిగ్నేచర్ స్టూడియో వీక్షకులకు సిబ్బందికి అందరికీ కూడా నఖచిత్ర కళాకారుడిగా కళాకారుల బృందం తరపున మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక గణపతి బొమ్మతోటి जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय तू मंगल. చాలా అద్భుతంగా గీశారు. అంటే టైం కూడా చాలా తక్కువగా తీసుకున్నారు. అంటే బొమ్మ గీసేటప్పుడు పొందే తదాత్మ్యంతో ఆ గణపతి నామాన్ని ఉచ్చరిస్తూ ఆ బొమ్మ ఏదైతే మనం గీస్తామనుకున్నామో ఆటోమేటిక్గా దానికి సమయం కొలతే ఉండదు. ఎంత త్వరగా రావాలో, అంటే నవమాసాలు నిండిన బిడ్డ ఎంత త్వరగా బయటికి రావాలనుకుంటాడో ఆ అవతారం అలా బయటికి రావాలంటుందని నా మనసులోని భావన. సార్, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మేడం, నాది రాజమండ్రి దగ్గర, తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం ఒకప్పుడు పశ్చిమ గోదావరి, కొవ్వూరు మండలం చిడిపి అనే ఒక చిన్న గ్రామం అండి. అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం చాలా పెద్ద పెద్ద మాటలు పత్రికలన్నింటిలోనూ వార్తలు వస్తున్నాయి కదండి. మా ఊరికి ఒక 15 కిలోమీటర్లు, రాజమండ్రికి ఒక 15 కిలోమీటర్లు మా ఊరు అనమాట. ఒక చిన్న సాంప్రదాయ సనాతన బ్రాహ్మణ కుటుంబంలో మా నాన్నగారు సత్యనారాయణరావు గారు మా ఊరు హెడ్ మాస్టరు. నేను కూడా మా నాన్నగారి దగ్గర చదువుకున్నాను. మా అమ్మగారి పేరు శకుంతల. ఇవాళ నేను ఎలా ఉన్నానంటే కారణం ముఖ్యంగా మా తల్లిదండ్రులు. నాకు మంచి సద్గురువుల దగ్గర నేను విద్యను నేర్చుకోవడం జరిగింది. నాకు వాళ్ళ నేర్పిన వాళ్ళ దగ్గర నుంచి నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీ దాకా సహకరించిన ప్రతి గురువు కూడా నాకు తల్లిదండ్రితో సమానంగా భావిస్తూ ఈవేళ మీ ముందుకు ఇలా కూర్చోవడానికి గల కారణం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ ఊరి పేరు చిలిపి, చాలా బాగుందండి పేరు. అంటే మేమందరం చిలిపిగానే ఉంటాం. మీరు అందరూ అంటారు కదా గోదావరి వాళ్ళు ఎటకారం అది ఇదని. మీరు మా ఊరు వచ్చి ఒకసారి గట్టుగా మా ఏటుగట్టు ఉంటుంది మేడం, మాకు చప్టా ఉంటుంది అన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీకు అసలు మీకు టైం ఎలా అవుతుందో తెలియదు. పల్లెటూరు కదండి, మేము ఎర్లీగా 6:30, 7కి భోజనాలు అయిపోతాయి. ఏటుగట్టు ఎక్కేసేసి అక్కడ కూర్చుని మా ఎటకారాలన్నీ కూడా అక్కడే సాగుతూ ఉంటాయి. అది బయట ఊరి నుంచి చుట్టాలు వస్తుంటారు కదండి, వాళ్ళు చూసి పడి 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 నవ్వుతూ ఉంటారు అన్నమాట. ఎటకారం అన్నది కాదు కానండి, అది ఒక ఆనందాన్ని పంచేటువంటి ఒక విధానం మేము. సో మీ ప్రవృత్తి నెయిల్ ఆర్ట్. అసలు యాక్చువల్గా మీ ప్రొఫెషన్ ఏంటండి? బేసికల్గా నేను బీఎడ్ అసిస్టెంట్ ఇంగ్లీషు టీచర్ అండి. ఒక పీరియడ్ ఆ టీచర్గా ఎందుకు అంటే మా నాన్నగారు కూడా టీచరే, సో నా వైఫ్ టీచరే. మా ఫ్యామిలీలో ఇంచుమించు ఒక 15-20 మంది మేము టీచర్స్. సో ఏదైనా సెంటర్ క్లాస్ కానీ ఏదైనా జరిగిందంటే కంపల్సరీగా ఒక 2-3 బెంచ్లు మా వాళ్ళే ఉండేవాళ్ళు. పరస కోడళ్ళు, కూతుళ్ళు, పిల్లలు మొత్తం అందరూ అనమాట. సో చాలామంది ఉన్నాము, మంచి మంచి పొజిషన్స్లోకి ఉన్నారు. సో నాకేమో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లోకి వెళ్ళాలనిపించింది. కానీ మా నాన్నగారి కోరిక మేరకు నన్ను టీచరేగా ఉండాలి అన్న ఆయన కోరికను నేను మన్నించి నేను టీచర్గా జాయిన్. ఆయన ఉన్నంతకాలం కూడా నేను టీచర్గానే పనిచేశాను. ఆయన పరంపదించిన తర్వాత నేను నా డెసిషన్ తీసుకుని టీచర్ జాబులోంచి నెయిల్ ఆర్ట్ అనేటువంటిది ఇదేమి చిన్న విషయం కాదు, దీనిలోంచి వెళ్తూ ప్రస్తుతం వృత్తిగా వ్యవసాయాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు వ్యవసాయాన్ని ఎంచుకున్నానండి. అది అంటే ఉదర పోషణార్థం ఉద్యోగ, దాని గురించి మీకు ప్రత్యేకంగా తెలియదేం కాదు. సో ఏదో ఒకటి కళ వల్ల సంపాదించాలి అనుకోవడం అనేటువంటిది భారతదేశంలో కొంచెం ఆలోచించదగ్గ విషయం. సో వేరే చోట అయితే అది వేరే విషయం కానండి. ఏదో ఒకటి చేయాలి, అదేదో మనకు నచ్చింది, చిన్నప్పటి నుంచి మనకు వచ్చింది, నలుగురు మెచ్చేది బాగుంటుంది కదా అని. అసలు ఈ నెయిల్ ఆర్ట్ పట్ల మీకు ఆసక్తి ఎట్లా కలిగింది చిన్నప్పుడు? ఇది అంత ప్రాచుర్యం ఉన్న ఆర్ట్ కూడా కాదండి, ప్రాచుర్యం కూడా కాదండి, నాకే తెలీదు. నేను బ్రష్ పెయింట్ చేసేవాడిని మేడం, వాటర్ కలర్స్ బాగా చేసేవాడిని. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను బయాలజీ స్టూడెంట్, బాటనీ, జువాలజీ, రికార్డ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేసేవాడిని నేను. సో మా కాలేజీలో ఇంకా అవి మా లెక్చరర్స్ మొన్న ఈ మధ్యన కూడా నాకు బాటనీ క్లాస్ చెప్పిన ఆయన శ్రీరామూర్తి గారిని కలిసినప్పుడు, ఒరే భలే వేసేవాడు రవిగా బొమ్మలు,
చాలా బాగా అద్భుతంగా గీసేది. అంటే వాళ్ళు ఇంతకాలమైనా నన్ను బొమ్మల ద్వారా గుర్తుంచుకున్నారు. మీరు పాయింట్ అర్థం చేసుకున్నారు. ఎస్. సో ఇలాగా నన్ను ఏది చేసినా సరే మా కుటుంబ సభ్యులు కానీ మా ఫ్రెండ్స్ కానీ రవిగాడు అంటే బాగా రాస్తాడు, ఒరే బొమ్మలు భలేగా వేస్తాడు, ఆడు వేసిందంటే అచ్చు ప్రింట్, ఇలాగ అందరూ అనడంతో నాలో ఈ కళ ఉందని నాకు తెలిసింది. సో అలాగే ఏ పని చేసినా, ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇళ్లలో పని చేసినా, బయటకు వచ్చినా, ఏదైనా యాక్టివిటీ చేసినా ఒక సిస్టమేటిక్, ఈ సిస్టమేటిక్ అన్నది ఒక కళాకారుడికి ఒక ముఖ్య లక్షణం. ఎప్పుడైతే ఆ సిన్సియారిటీ ఉందో కొంచెం నాలో వెళ్ళొచ్చు అని అనిపించి కొంతకాలం ఆ ఆర్ట్లన్నీ తర్వాత అనిపించింది ఈ బ్రష్ తోటి కలర్స్ తోటి చాలామంది ఉన్నారు, ప్రతి వీధిలోనూ ఉన్నారు, ప్రతి టౌన్లోనూ ఉన్నారు, దేశ విదేశాల్లో ఉన్నారు. దెన్ వై కాంట్ వి గో టు సమ్ అదర్, ఏదో ఒక యాక్టివిటీలోకి వెళ్దాం, మంచి దానికి వెళ్దాం అని ఒక 6 months బాగా నేను విగరస్గా తిరిగాను మేడం. చాలా బాగా తిరిగానండి. తిరిగి ఒక అంటే అజంతా కేవ్స్, ఎల్లోరా, అలా షిరిడి అని అలాగే ఎటు వీలైతే అప్పుడు ఏదో జనరల్ టికెట్ తీసుకోవడం, దాన్ని మనం పరిగెట్టాడు, అక్కడ ఏమున్నాయో చూడడం, ఏదో పడుకోవడం, అంటే టు క్యాచ్ ద ఐటమ్. ఏమి తెలియని పిచ్చోళ్ళే తిరిగి ఉండి అనమాట అండి. అంటే ఏది కనపడుతుందో దాన్ని మనం చేయగలమా లేదా, కనపడటం గొప్ప కాదు. ఇప్పుడు అజంతా వెళ్ళానండి, అజంతా శిల్పాలంటే అదే మా గాంధార శిల్పకళ. ఆ శిల్పకళ అన్నది భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి భిక్ష, అది మనకు వచ్చినటువంటిది. ఎంతో కొన్ని వందల శిల్పకళాకారులు ఉండగా కొన్ని 100 మంది రాజులు దాన్ని పోషించినటువంటి గాంధార శిల్పకళ మీరు చూసే ఉంటారు. ఇంత పెద్ద మ్యూజియంస్లో చూస్తున్నాం మేడం. అది అనుకున్నాను నేను ఫైనలైజ్ అయిపోయి ఇంటికి వచ్చాను. సరే ఇంక గాంధార శిల్పకళలోకి వెళ్ళిపోదాం, లేకపోతే స్కల్ప్చర్లోకి వెళ్ళిపోదాం, ఇంకా ఏదో ఒక డిఫరెంట్లోకి వెళ్ళకపోతే ఇంక ఇది మనకి టైం వయసు. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మనకి వయసు ఏ మనిషి అయినా మ్యాక్సిమం 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాకా చేయగలరు. ఈ లోపల సాధించాలంటే మామూలుగా నడిస్తే అయ్యే పని కాదు. సో అప్పుడు నేను అలా జస్ట్ ఊరిని క్యాజువల్గా మా ఇంటి ఎదురుగుండా శర్మ గారు అని బావగారు ఉన్నారు, కాఫీ తాగుదామని మా దొడ్డమ్మ గారిని కాఫీ పెట్టి తాగడమని వెళ్ళి అలా చూసేసరికి ఒక బొమ్మ కనిపించింది నాకు, పంచముఖ ఆంజనేయ స్వామి. అంతకుముందు చాలాసార్లు అక్కడ కూర్చుంటాయి, ఆ ఫోటో కింద కూర్చుని చాలాసార్లు తాయి, కానీ ఆ దృష్టి కనపడడం అన్నది ఒక ఆ భావన ఆ రోజు కలిగింది. అడిగాను ఏంటి అన్నారు, ఇలా వైజాగ్లో ఉన్నారు మా బావగారు అది ఇదంటే, ఆయన పేరు సిస్టర్ రామకృష్ణారావు గారండి. ఆయన ఇప్పుడు లేరు. ఆయన అప్పటికి చాలా మంచి స్థానంలోకి వెళ్ళడం జరిగింది. సో అలాగా వారు వేస్తున్న దాన్ని చూసి నేను నఖచిత్రకళలో ఒకరోజు 2 గంటలు చూశాను, 2 గంటలు. తర్వాత ఇంక నేను మొదలెట్టేసేసి ఇంకా నా బాగానే బేసికల్గా మనం ఆర్టిస్ట్ కదండి, బట్ ఏదైనా చూసాము అంటే దాన్ని అంతు తేల్చేయాలనేటువంటి ఒక భావంతో మనం ఆ బొమ్మలో మొదలెట్టాం అనుకోండి, దాని అంత అయితేగా అక్కడి నుంచి లేవను ఇంకా. ఓకే, అంటే పర్టికులర్గా మీరు ఎక్కడ ఏ గురువు దగ్గర కూడా నేర్చుకోలేదు? ఈయన వేస్తుంటే చూసుకున్నాను కాబట్టి నేర్చుకోవడం తప్ప. విద్యకి గురువు ఉండాలి మేడం. మీరు ఏ విద్య అయినా కానివ్వండి, మీరు ఎంత బంగారు పళ్ళమైనా గోడ ఉంటేనే దానికి నిలబడదు. మీరు విద్య లేని గురువుని నేను ఊహించలేను. ఆయన నాకు ఎంత చెప్పారో ఆయనకి తెలుసు, ఆయన దగ్గర నేను ఎంత నేర్చుకున్నానో నాకు తెలుసు. కానీ ఈవేళ ఎలాగున్నా సరే గురువే. ఆయన కాళ్ళకి నేను దండం పెట్టాను. ఆయన ఒకే ఒక ముక్క అన్నారు. నేను ఒక నైట్ అప్పటికప్పుడు నేర్చుకుని వేసేసిన తర్వాత నెక్స్ట్ డే పొద్దున్న ఆయన ఎలా చేతులు ఎలా పట్టుకుని ఆయన ఏమనిపించిందో తెలియదు. ఆయన హనుమ ఉపాసకులు ఒక్కటే అన్నారు, నన్ను మించిన మనిషి అవుతారు నువ్వు చాలా త్వరలో, గాడ్ బ్లెస్ యూ, నా ఆశీస్సులు నీకు ఉన్నాయి అని చెప్పి ఈ 2 చేతులు పట్టుకుని ఆయన నాకు అలాగే ఒక 5 నిమిషాలు నాకు ఆశీర్వచనం వచ్చారు. చాలదంటారా? కరెక్టే. అంటే అది మనం ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కౌగులించుకున్నంత మాత్రాన అభిమానాలు ఉన్నాయని కాదు. గురువు గారు నేను అనుకున్నాను, ఆయన చెప్పారు. అప్పటి నుంచి నఖచిత్రకళలో ఇంచుమించు నేను 100 గణపతులు పూర్తయ్యేదాకా కూడా ఆయనకి నేను చెప్పలే. నేను అందరిలాగే వెళ్ళిపోయాను అనుకున్నారు. తర్వాత గణపతులు అయిన తర్వాత అప్పుడు ఆయన పట్టుకెళ్ళి చూపిస్తే, నువ్వు అందరిలాగే వెళ్ళిపోయావు అనుకున్నాను, నువ్వు నిలబడతావు అనుకోలేదు, చాలామంది వచ్చారు, ఐఎమ్ వెరీ హ్యాపీ రవి, నువ్వు ఇంకా నీకు తిరగలేదన్నారు. ఆ ఒక్క మాటతోటి నేను ఇంకా చాలా మీరు అన్నట్టుగా ఆ కళ చాలా మరుగున పడిపోయింది. దక్షిణ భారతదేశం కళ ఈవేళ ప్రపంచంలో అన్ని కంట్రీస్లోనూ ఉన్నారు, భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నారు, వేళ మీద లెక్కెట్టచ్చు. అసలు ఎక్కడ ఈ ఆర్ట్ పుట్టింది ఎక్కడ? ఇది మన సౌత్ ఇండియాదండి. మన మీకు ఏ ప్లేస్ అంటే అప్పుడు ఇలాంటి స్టేట్స్ విడిలుగా లేవు. అభిజ్ఞాన శాకుంతలం అని కాళిదాసు రచనలు, శకుంతల దుష్యంతుల కథ మీరు వినే ఉంటారు.
శకుంతల దుష్యంతుడు వచ్చి శకుంతలను ప్రేమిస్తాడు. తర్వాత అక్కడ శకుంతలని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క శాపం వల్ల మర్చిపోతాడు. తర్వాత ఇక్కడ కూర్చుని ఈమె ఫస్ట్ కూర్చుని తామరాకు మీద గోరుతోటి నజానే హృదయం దివాపి రాత్రిమపి అని మొట్టమొదటి గోరుతోటి ఒక పద్యం రాసినటువంటి చిత్రప్రూపం అన్నదన్నమాట అండి. తర్వాత తక్షశిల లాంటి నలంద లాంటి విశ్వవిద్యాలయాల్లో అసలు ఈ అక్షరాలు ప్రింట్లో రాకముందే గోరుతోటి బొమ్మలు గోరుతోటి ఉన్నాయన్నది ప్రూఫ్ అండి. 16వ శతాబ్దంలోంచే వచ్చేసినవి ఇవన్నీ కూడా. కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయండి. అమ్మాయి మేడం శిరీష్ గారు 16 మంది నక్క చిత్రకళలో అధ్యాపకులు ఉన్నట్టుగా పుస్తకాల్లో ఉన్నాయి. 16 మంది అధ్యాపకులు అంటే ఎంతమంది విద్యార్థులు ఉంటారు? చాలామంది ఉంటారు. అంటే అప్పట్లో అది ఒక విద్యకి అదొక ఉపాసన. దాని గురించి అలాగే వెళ్ళింది అనమాట. చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలా ఆనందంగా ఉంది నాకు ఈ ప్రశ్న మీరు అడగడంతో. అయితే ఎక్కడ ప్రాచుర్యం పొందిందండి తర్వాత? అంటే దక్షిణ భారతదేశం అని మీరు అన్నారు మేడం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం దగ్గర నుంచి కూడా గుప్తుల సామ్రాజ్యం దాకా కూడా చాలా బాగుంది. మౌర్య సామ్రాజ్యంలో కూడా అయింది మేడం. పల్లవుల సామ్రాజ్యం దాకా కూడా ఇలాంటి కళలు చాలా బాగా పోతుంది. శిల్పకళతో పాటు సమానంగా చిత్రకళలో సమానంగా కూడా ఇదైంది. మీకు అంత ఎందుకండి, ఏదైనా ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి కనుక ఒక సమాచారం, గుప్త సమాచారం అని ఉంటుంది. మీరు చిన్నప్పుడు బాలమిత్ర చందమామ ఆ కథల్లో మీరు చదివే ఉంటారు. ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి ఒక సమాచారం పంపించాలంటే మధ్యలో ఎవరు ఏం చదివినా తెలియకూడదు. ఇక్కడ వీళ్ళకే తెలియాలి, అక్కడ వాళ్ళకే తెలియాలి. సో ఎలా ఉండేదంటే చిన్ని మట్టితోటి బాగా బంక మట్టితోటి చిన్న ఆవు పేడ అది కలిపండి ఒక చిన్న ప్లేట్లో తయారు చేసి గోరుతోటి దానిలో కోడ్లు రాసేవారు. దీన్ని ఒక బాక్స్లో వేసి ఆ రాజుకి ఇచ్చేవారు. అక్కడ ఇదే విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉంటారు. పలానా రాజుగారు అమ్మాయి స్వయంవరం ప్రకటిస్తున్నారు, వీళ్ళని రమ్మన్నారు, లేదా పలానా రాజ్యంలో మిమ్మల్ని వీళ్ళని, ఇలా అంతర్రాజ్య విషయాలన్నీ కూడా వీటి ద్వారానే చాలా బాగా జరిగేవన్నీ. తర్వాత ఇనుముని ఎప్పుడైతే కనిపెట్టి ఇనుప ద్వారా చేయడం మొదలెట్టారో అప్పుడు ఈ గోరు పెంచుకోవడం వల్ల కొంచెం ఆ ఇనప వసని దాంట్లోకి తీసుకురావడం మొదలెట్టారు. కేవలం చిత్రకళనే కాకుండా రకరకాల మార్గాలు ఉపయోగించుకునేవారు రాజులు. అవునండి. సో ఇప్పుడు మీరు చెప్పిన ఎవిడెన్సెస్ చూస్తుంటే ఓకే అండి. అయితే ముఖ్యంగా మనం చాలా విషయాలు మాట్లాడదాము ఈ చిత్రకళకు సంబంధించి, కానీ మీరు ఏ ఫింగర్స్ యూజ్ చేస్తారు మేడం? ఇది రింగ్ ఫింగర్ మేడం. ఓకే. ఇది మధ్యలో ఫింగరు, ఇదేమో మన బటన్ వేలికి సంబంధించి తంబు. నాకు ఇప్పటికే నవ్వు ఏంటంటే ఎవరు మీరు సేమ్ ఇలాగే నాకు కూడా తెలియక మా గురువుగారు ఫోన్ చేసినప్పుడు గోల్డ్ పెంచుకొచ్చారా అన్నారు. ఏ గోల్డ్ పెంచుకోరావాలో నేను అనలేదు, అడగలేదు. ఏవే గోల్డ్ పెంచాలో ఆయన చెప్పలేదు. నేను ఎలా వెళ్ళానంటే 10 గోల్డ్ పెంచుకుని దెయ్యందా పట్టుకుని వెళ్ళాను. చూసి పక్కల మంది నవ్వారు, ఏమిటిరా ఇంతలా పెంచేసుకున్నావు ఏమిట్రా అని. అంటే గురుగారు మరి నాకు ఏది కట్ చేస్తే ఏది బొమ్మ పోతుందో తెలియదు కదా, మేము మామూలుగా బ్రష్ పెయింట్ కంటే ఓ పక్క నుంచి ఈ చేతితో తుడుస్తూ ఉంటాం, ఓ పక్క నుంచి మొత్తం అంతా వాడుతూ ఉంటాం కదంటే ఏమక్కర్లేదు, ఈ రెండే చాలు అన్నారు. బట్ నేను 3వ వేలుని కూడా నేను తయారు చేసుకున్నాను. సో ఈ 2 వేళ్ళు యాక్చువల్గా అయితే ఆ 2 వేళ్ళు ఈ 2 వేలతో చాలండి. ఎంబోజింగ్, ఎలివేషన్ అండి మేడం. ఒక షీట్ మీద ఇలా నొక్కుతుంటే పైకి తేలుతుంది, ఇంకో దాన్ని నొక్కుతుంటే కిందకి వెళ్తుంటుంది. ఈ 2 పట్టు అనమాట. ఇది ఎందుకంటే ఇంక మన పెన్ను నిబ్బు లాంటిది. ఇది డిజైన్స్ గీయడానికి. అంటే బొమ్మ గీయడం వేరు మేడం, బొమ్మ గీసినటువంటి బొమ్మకి చుట్టూరా అలంకరణ చేయడం వేరు. నాకు అది బాగా ఇష్టం. వజ్రాలు పొగడడం, లేకపోతే ఆ డిజైన్ గీయడం, ఇలా గీయడం, అలా గీయడం, ఇవన్నీ చేస్తుంటే అది ఎక్స్ట్రా అంటే అందమైన ముఖం అద్భుతంగా ఉంది, బొట్టెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఇలా అది ఆ అందం దాన్ని ఇంకా డెవలప్ చేశాను నేను. ఈ గోరుని పెంచి జనరల్గా ఆర్టిస్టులు అందరూ కూడా ఈ 2 వేస్తారు. ఇప్పుడు మీరు ఈ నెయిల్స్ ని ఎట్లా, అది ఆర్టిఫిషియలా లేకపోతే ఒరిజినల్ మేడం? దీనికి ఆర్టిఫిషియల్ కుదరదు. నా మిత్రులు 2-3 ఉన్నారు గోల్డ్ షాప్లో, వాళ్ళు చాలా ట్రై చేశారండి. అయితే పట్టు దొరకట్లా. అదేమవుతుందంటే నొక్కిదామంటే ఎక్కువగా వెళ్ళిపోతుంది, లేదంటే తక్కువగా వెళ్ళిపోతుంది. లేకపోతే నాకు 4-3 సార్లు యాక్సిడెంట్ అయ్యి గోరు విరిగిపోయింది. ఇదొకసారి విరిగిపోయింది. ఇది పర్వాలేదు, ఇది అటు ఇటు ఉన్నా కానీ దీన్ని అడ్జస్ట్ చేసేస్తాను. సో ఇక్కడ ఏమైందంటే
ఈ గూళ్ళు సంరక్షణ అన్నది చాలా చాలా ముఖ్యమైన విషయం. గబుక్కుని దేనిలోకి వేలెట్టకూడదు. నేను డైలీ షటిల్ ఆడతాను అన్నమాట. నేను వాలీబాల్ ప్లేయర్ బేసికల్గా. షటిల్ ఆడినప్పుడు గ్రౌండ్లో మా వాళ్ళు మొక్కల పని, మేము అన్ని ఆయుర్వేదం మొక్కలన్నీ వేసుకుంటాం. మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి నాకు రాజమండ్రిలో. ఎంత అద్భుతమైన ఫ్రెండ్స్ అంటే ఎంత అంత కాదండి. అందరూ కూడా నన్ను బాగా హక్కును చేర్చుకునే ఫ్రెండ్స్. అందులో మా షటిల్ కోర్టులో వాళ్ళు అయితే అసలు మామూలుగా కాదు. గురువుగారు అంటే ఇంకా అసలు వాళ్ళు ప్రతి చిన్న విషయానికి గబుక్కుని 2-3 సార్లు నాకు తెలియక చేయి పెట్టేసి అనుకోండి మెట్లను, అది ఎక్కడైనా బ్లాక్ అయ్యి చిరిగిపోతే మొన్న అలాగే అయింది. ఏదో కొంచెం ఆయుర్వేదం మొక్కలు ఏవో వచ్చి వేద్దామని మా అపార్ట్మెంట్ దగ్గర అనుకున్నాను, అదేదో చిరిగిలాగైంది. సో మళ్ళీ దీనికి అది వచ్చేదాకా దాన్ని అలాగే వెయిట్ చేయడం. మరి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారండి మీరు? చాలా ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా కష్టం కదా. చాలా కష్టం, కష్టంలో అందులో అనుమానం లేదు. ఇంకొకటి ఏంటంటే శిరీష్ గారు, ఇది షేప్ ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇందులో మీకు ఏంటంటే గోరు పెరగడమే కాదు, షేప్ కూడా ఇంపార్టెంట్. షేప్ ఇంపార్టెంట్. అందుకని ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఈ గోరు ఒక పర్టికులర్ స్టేటస్లో లెంగ్త్లో ఒక డెప్త్ వస్తుందండి, ఒక పర్టికులర్ డెప్త్లో ఒక డెప్త్ వస్తుంది. ఇలాగ మనం ఒక 25-20 బొమ్మలు వేసేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని ఇది అరిగిపోతుంది కదా, మళ్ళీ దాన్ని వర్క్ రీక్యాపిచులేట్ చేస్తాం. అప్పుడు చాలా కష్టమైన పని. కరెక్టే మేడం. శిరీష్ గారు, ఇది ఇష్టపడ్డానండి. కష్టమే ఉంది చెప్పండి అంతే. సో మీరు ఇప్పుడు ఒక పేపర్ యూజ్ చేశారు కదండి, ఈ పేపర్ ఎట్లా అంటే ఏంటి, ఆ మెటీరియల్ ఏంటి? మేడం, ఇది పల్ప్ తోటి చేసిన పేపర్స్ విడిగా ఉంటాయి. ఓకే, యాక్చువల్గా మనకి ఇక్కడ దొరకట్లేదండి, ఇప్పుడు లేవు. అంటే మెత్తగా ఉంటాయి షీట్లు అనమాట. అయితే దీనికి ఏంటంటే టెంపరేచర్ కూడా మరీ వర్షం పడినప్పుడు బొమ్మలు గీయడానికి లేదు మేము. చెమ్మ ఇచ్చేస్తుంది అనమాట, కన్నాలు అడిపోతుంది షీటు. బయట ఎక్కడైనా తడి తగిలినప్పుడు తడి చేతులతోటి ఇలాంటివి చేయడానికి లేదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మాకు దీంట్లో. సో ఆ షీట్ ఇప్పుడు ఇంకేంటంటే జనరల్గా బయట బుక్ స్టాల్స్లో 180 GSM, 220, 200 GSM షీట్స్ దొరుకుతాయండి. ఆ షీట్స్ని ప్రస్తుతానికి వాడుతున్నాను. ఛత్తీస్గఢ్లో ఎక్కడో రీసెంట్గా ఒక ఫ్యాక్టరీ పెట్టారండి, బట్ దట్ ఈజ్ అన్ ఇంపోర్టెడ్. అవి కూడా ఇక్కడి నుంచి అమెరికా వెళ్తాయి, అమెరికా నుంచి తెప్పించుకోవాలి. ఆ షీట్స్ అయితే అవి దాంట్లో మామూలుగా ఎగ్జిబిషన్స్కి చేసేటువంటి షీట్లు వేరేగా ఉంటాయి. మామూలుగా మన ఇలాంటి లైవ్లో షేర్ చేసే డయాస్ మీద కొన్ని వేల మంది ఉంటారు ఆడియన్స్ మధ్యలో. మనకి ఇలా 2 నిమిషాలు టైం ఇస్తారు, 2 నిమిషాలు బొమ్మ గీయాలంటారు, అప్పుడు షీట్ చేసేటువంటి వేరు. సో ఇలాంటివి అన్ని షీట్స్ చేంజ్ చేస్తూ వాడతారు మీరు? ఒకే షీట్ ఒకే దాంట్లో అవడం, ఒకే దాంట్లో రకరకాలు వాడాలి. మళ్ళీ ఫ్రేమ్స్ కట్టించుకునేవాళ్ళండి, ప్రింట్లు వేయించుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి మేడం దాంట్లో. బట్ అదేమి పెద్ద మ్యాటర్ కాదు నా దృష్టిలో, చెయ్యాలన్న తపన. అయితే ఇప్పుడు మీరు గీసిన చిత్రాలని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు, ఎట్లా ప్రిజర్వ్ చేస్తారు? చాలా సంవత్సరాల పాటు అలాగే ఉండాలి కదా, దానికి స్పెషల్గా ప్రత్యేకంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే మీకు చెప్పాను కదండి, క్షమాయించకూడదు ఫస్ట్ పాయింట్. ఎక్కడా కూడా అది మరీ వేడి తగలకూడదు, మరీ చల్లదనం, మోడరేట్ టెంపరేచర్కి. దానికి ఏంటంటే నేను సెపరేట్గా ఒక ర్యాక్స్ కట్టించుకున్నాను. సో బ్యాక్ ఎండ్లో కొంచెం ఏది అవ్వకుండా. తర్వాత ఏంటంటే మేడం, ఇవి ఒకదాని మీద ఒకటి ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు, నిలువుగా నిలబెట్టాలి తప్పించి ఒకదాని మీద ఒకటి పెడితే ప్రెజర్ అయిపోయి మామూలు షీట్లు అయిపోయి. తర్వాత ఏం చేసింటే ఇప్పుడు రీసెంట్గా నేను ఈ బొమ్మలు వీటన్నిటి కోసం వేరే ఇల్లు తీసుకున్నాను. దాంట్లో ఒక సెపరేట్గా దీనికి అరేంజ్మెంట్స్ 100 చొప్పున ఒక బండిల్ చేసుకుని అలా జాగ్రత్తగా పెట్టుకుని సీరియల్స్ వేసుకుని ఎక్కడెక్కడ ఉన్నాయి చేసుకుని వాటన్నిటినీ ఇప్పుడు డిజిటలైజ్ చేసి, అంటే తరాలు రేపు పొద్దున్న మళ్ళీ ఇప్పుడు ఇవి పోయినా కానీ ఆ బొమ్మ యొక్క ప్రింట్ అయితే నెట్లో ఉంటుంది కాబట్టి, సో ఫేస్బుక్, సోషల్ మీడియా అన్నిట్లోనూ నేను పెట్టేస్తూ ఉంటానండి. దాంట్లో ఉంటుంది. ఇవి నేను తీసుకునేటువంటి శ్రద్ధలు. ఇప్పుడు మీకు చేతులు నొప్పులు పుట్టవా? అంటే గోరుతో బొమ్మ గీయడం అంటే చాలా స్ట్రెస్, చేయి మీద ఒత్తిడి పడే అవకాశం కూడా ఉంటుంది కదా. మీకు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే నాకన్నా మా ఇళ్ళలు బాగా చెప్తారు, మా అబ్బాయిలు బాగా చెప్తారు. ఎందుకంటే ఒకసారి కూర్చుంటే నేను 9 బొమ్మలు అయ్యేదాకా నేను లేవనండి. దేవుడి బొమ్మలు నాకు అదో సెంటిమెంట్ అయినా ఏం కాదు. 9 అన్నది గణపతి తొండం నా దృష్టిలో. నేను ఎప్పుడు ఈ బొమ్మలు గీయాలని చెప్పి స్క్రిప్ట్లు అయితే పెట్టుకుంటాను. నాకు ఎప్పుడు మీరు నా పక్కన ఎప్పుడు ప్యాడ్ పెన్ను ఈ బొమ్మను ఎలా చేయాలి ఇది ఇలాగని చెప్పి నోట్ పెట్టుకుంటాను నేను. కానీ అక్కడికి వచ్చేసరికి ఇవేం పనికిరావు. ఆయన ఏదో పెడతారు మైండ్లో, ఆ 9 గణపతులు అయిపోతాయి. లేదా ఏదైనా వర్క్ ఆర్డర్ ఉంటాయి కదా మేడం, బర్త్డేలువి, మనుషులు బొమ్మలు ఇలాంటివి చేసినప్పుడు
ఆ టెంపోలో మనం అక్కడి నుంచి కదిలేమంటే మనకి బొమ్మ మారిపోతుందండి. మన గ్యారంటీగా నాకు చాలాసార్లు అనుభవం నాకు. సో ఎంత పెద్ద ఇదిగా ఉన్నా సరే కంపల్సరీగా నేను ఆ పర్టిక్యులర్ టైంలో మాత్రం డిస్టర్బెన్స్ అలౌ చేయనండి, సెపరేట్గానే ఉంటాను. సో అందుకనే మిడ్ నైట్ నేను 2 o'clock వర్క్ చేస్తాను. 2 to 6, 2 to 5:30 కంపల్సరీగా మళ్ళీ 2ంటికి లేచిపోతాను మేడం. నా డైలీ దాంట్లో ఏం లేదండి, ఇప్పుడు ఏదో సాధించాలంటే కొంత కోల్పోవాలి. నిద్ర డిస్టర్బ్ అవుదా అండి? మీరు నా పాత మొఖాలకి ఇప్పుడు మొఖానికి చాలా తేడా ఉంటుంది. ఇదంతా హెయిర్ బోల్డ్ ఉండేది. సో ఈ చామింగ్స్ ఇవన్నీ పోతాయి. తర్వాత లైటింగ్ అండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ లైట్లు పెట్టుకుని మాకు మైన్యూట్గా రావడానికి భూతద్దాలు కళ్ళజోళ్ళలో పెట్టుకుని చూసుకుంటూ చేయాలన్నమాట అండి. అది అంటే రివర్స్లో డిజైన్ రావాలి కదా. ఒక్కొక్క ఏం లేదండి, మొన్న ఒకసారి అరిటాకు గణపతి అడిగింది మా ఇల్లాలు. మా పొలంలో అరటి చెట్లు అవన్నీ వేసాను, సరదాగా అరిటాకు గణపతి అడిగింది. ఆ అరిటాకు గణపతి అంటే అరిటాకులన్నీ పేర్చుకుని ఒకసారి రావాలి కదా బుర్రలోకి. ఒకసారి పేర్చుకోవాలంటే మనం తెచ్చుకుని ఒక 4 అరిటాకులు దాన్ని మనసులో చూసుకుని చేసుకోవాలంటే మళ్ళీ మా ఊరు వెళ్ళి రావాలి. ఇది అయ్యే పని కాదు. అందుకని కూర్చుని నేనే ఒకసారి మనసులో అనుకుని వేసాను. మీరు నమ్మండి, బొమ్మంతా వేయడానికి ఒక 1 hour లోపల 40 minutes అట్ట పట్టింది. అరిటాకులు తీర్చిదిద్దడానికి 2.5 hours పట్టింది. సేమ్ ఇంక మీరు చూస్తే అరిటాకే అనుకుంటారు. మీకు నేను పంపిస్తాను, మీరు చూడండి. అరిటాకు మా పొలంలో కూడా అదే బొమ్మ పెట్టుకున్నాను. సో అరిటాకుతోటి గణపతి రావాలంటే చూడడానికి అరిటాకులన్నీ ఇలా ఇలా పేర్చినట్టుగా ఉంటాయి, కానీ అది గోరుతోటి గీసిందండి. సో అలాంటి కొంచెం డెప్త్ వర్క్లు ఉంటాయి చూసారేమండి. అప్పుడు మాత్రం ఈ భుజాలు ఇక్కడ నుంచి అండి ఈ నరాలన్నీ పొంగిపోతాయి మేడం. ఇవి ఇలా 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 పొంగి ఇలా వాచి ఇక్కడ ఇక్కడ కొడుతుందన్నమాట. స్పాండైల్ బాగా వస్తుందండి. ఈ మధ్యకాలంలో బాగా ఇప్పుడు వచ్చిందంటే, ఒకరోజు శివరాత్రికి మా ఇళ్ళకు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నేను అంతసేపు క్యూలో నిల్చోలేనంటే, నువ్వు వెళ్ళేదేముంది నేనే తెప్పిస్తానని చెప్పేసి స్నానం చేసేసి గబ కూర్చుని ఆ రోజు వేసిన శివుడు బొమ్మ శివలింగం వేయకుండా 108 శివలింగాలు. 108 శివలింగాలు. మధ్యలో మళ్ళీ మా బావగారు మా సిస్టర్ వాళ్ళు వచ్చారని చెప్పి మళ్ళీ కారు డ్రైవ్ చేసుకుంటూ మా ఊరు వెళ్ళి మా శివాలయంలో మళ్ళీ దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి 108 కంప్లీట్ చేశాను. ఆ రోజు మాత్రం కొంచెం బాగా. ఎందుకండి అంత కష్టపడటం ఎందుకు అనేసాను కదా, కొంచెం టైం తీసుకొని కూడా అనేసాను. శివరాత్రి ఎలాగా మనం దీక్షలోనే ఉంటాం, నమశివాయ నమశివాయ అనుకుంటూ గీసుకుంటూ వెళ్ళిపోతే ఇంక మనకి 108 అయ్యేసరికి రాత్రి 11 ఎంతో అయింది. హ్యాపీగా దండం పెట్టుకుని మళ్ళీ స్నానం చేసి దేవుడికి ఇవన్నీ పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి ఓం నమః, మనది ఏది కాదు అంతా ఆయనదే, ఆయన ఇచ్చింది ఆయనకి ఇచ్చేయాలండి. నిజంగా మీ హెల్త్ని కూడా కేర్ చేయకుండా మీరు ఇంత భక్తితో నిజంగా అభినందనీయమండి. భగవంతుడి కృప ఉండాలి ఇట్లాంటి, అంటే ఆర్టిస్టిక్గా ఇంత కమిట్మెంట్ ఉండాలంటే డెఫినెట్గా. కళాకారులు అందరూ అంతేనండి, నేనేం పెద్ద గొప్పని కాదు. మంచి మంచి కళాకారులు ఉన్నారు, మంచి అసలు ఆర్టిస్టులు, మంచి డ్యాన్సర్సు. మీ వృత్తే తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక యాంకర్గా మీరు మీ జీవితాన్ని అర్పించారు. అందరిలాగే సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళిపోయి పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి నెల వచ్చేసరికి ప్యాకెట్స్ జాబ్స్ అన్నీ ఇలా కట్టుకునేలా లేదు. మీరు మీ కళకి మీరు ఎలా అంకితం అయిపోయారో, నేను కొంచెం ఇంకో పాలు ఎక్కువ అవ్వచ్చు, పాలు తక్కువ అవ్వచ్చు, కానీ అంకితం అన్నది లేకుండా కళ రాదు నా దృష్టిలో. మొట్టమొదటి చిత్రం మీరు నఖ చిత్రకళ ద్వారా వేసింది? సూపర్ క్వశ్చన్ అండి. నాకు నిజంగా ఈ ప్రశ్న ఇందాక నుంచి ఎప్పుడు వేస్తారా అని చెప్పేసి నేను ఫస్ట్ వేసింది ఇండియన్ ఫ్లాగ్ అండి, భారతదేశం జెండా వేసింది. భారతదేశం జెండా మా గురువుగారు నాకు ఆయన వేయడం చూశాను కదండి, ఆ షీట్లు ఆయన పెట్టారు. నన్ను ఏదో మేడ మీద ఏదో రూమ్ ఉంటే అక్కడ పడుకోమన్నారు. పైకి వెళ్తే మనకు నిద్ర ఏం పడుతుంది, అసలు వచ్చిన పని ఇది కదా. అప్పటికి నాకు 3 రోజుల నుంచి నిద్రలేదు, ఏదో వేరే యాక్టివిటీస్లో జర్నీ చేసి కారులో పెద్ద లగేజ్లన్నీ వేసుకుని వెళ్ళాం, మొత్తం అంత లగేజ్. సరే నన్ను ఏదో ఓ మూట పాడేసినట్టు పాడేసారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈయన చూసి వేస్తున్నారు, ఈయన ఏదో ఒక పడవ దాని మీద జెండా మామూలుగా ఇది అలా ఎలా లాగుతున్నా అదే బొమ్మ వేయడం చూసాను. చందమామ ఒకటి వేశారు. ఈ 2 ఊరు ఎలా పట్టుకోవాలి ఏంటి అన్నది అర్థమైపోయింది. పైకి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాల. చూస్తే ఇలా కాదులే ట్రై చేద్దామని చెప్పేసి ర్యాక్ ఓపెన్ చేస్తే పాత న్యూస్ పేపర్లు దొరికాయి. ఆ పాత న్యూస్ పేపర్లన్నీ కింద పడేసేసి దాంట్లో ఏమేమి ఉన్నాయనేది అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి కదా, ఇదంతా ఏదో ఒకటి సోర్స్ సర్దా చేద్దాం, ఏదో సీట్లు ఏవి లేవు కదా. మళ్ళీ జాగ్రత్తగా తలుపు తోసుకుని కిందకు వచ్చి గురువుగారు లేవకుండా ఆ దొంగతనంగా ఆ కిటికీ తలుపులు ఇలా కర్ర తోసి అవి జాగ్రత్తగా లాక్కుంటే 9 వచ్చాయండి లక్కీగా.
అప్పటి నుంచి అక్కడ కూడా 9 వచ్చాయి అక్కడి నుంచే 9 మొదలైంది. అక్కడి నుంచే 9 మొదలైంది. ఆ సెంటిమెంట్ మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ ఏమో అది ఆయన ఇచ్చిన భిక్షేమో అని అనుకుని ఇంకా అలా ఇప్పటికీ ఆ ఇండియన్ ఫ్లాగ్ నేను మర్చిపోయాను. ఇప్పుడే జస్ట్ మీ దగ్గరికి వచ్చే ముందు రేపు ఆగస్టు 15 కదా, ఆ బొమ్మ వేసి దాన్ని ఆల్రెడీ ఎప్పుడో వేశాను. దాన్ని ఎడిట్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకుని ఇండిపెండెన్స్ అంటే నాకు ప్రతి సిచ్యువేషన్కి ఒక బొమ్మ అండి. మీరు చూసే ఉంటారు, ఫేస్బుక్లో రవి పరస అని కొడితే వస్తుంది, యూట్యూబ్లో రవి పరస అని కొడితే వస్తుంది, ఇన్స్టాలో రవి పరస అని కొడితే వస్తుంది, గూగుల్లో కూడా రవి పరస నెయిల్ ఆర్టిస్ట్ అని కొడితే ఒక 7-8 పేజీలు అయితే తక్కువ కాకుండా. నేను ఈవేళ రేపు ఆగస్టు 15 వస్తుంది. ఆగస్టు 14 నాడే నేను బొమ్మను రిలీజ్ చేసేస్తానండి పేపర్లకి, మొత్తం మీడియాలోకి అట్ట. నాకు మొబైల్లోనే ఒక 9,000 మంది పైన కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఫేస్బుక్లో ఒక 300 పైన గ్రూప్స్ ఉన్నాయండి. వాట్సాప్ గ్రూప్లో ఒక 150 గ్రూప్స్ ఉన్నాయి. సో అలాగా అదనమాట. బాగా ఇంతకీ ఇండియన్ ఫ్లాగ్ ఇంత పని చేసింది. సో ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం కూడా ఇండియన్ ఫ్లాగ్ ఒకసారి వేసి తప్పనిసరిగా మేడం, నేను మీకు ఇండియన్ ఫ్లాగ్ వేస్తాను. మీకు నేను అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు ఎన్ని చిత్రాలు గీశారండి? మేడం యాక్చువల్గా అయితే రకరకాల ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి మేడం. పార్టిసిపేట్ చేస్తాను నేను కావాలని చెప్పేసి. ఎగ్జిబిషన్స్లో నాకు ఈ ఎగ్జిబిషన్స్లో ఏంటంటే లైవ్ గీసేటువంటి ఆర్టిస్ట్ని మేడం, నేను లైవ్ గీసేటువంటి ఆర్టిస్ట్ని. సో ఈ లైవ్ గీయడంలో మాకు ఏంటంటే ఒక్కొక్క 2 నిమిషాలకి 3 నిమిషాలకి ఒక బొమ్మ అయిపోతుంటుంది. 2 నిమిషాలకి 3 నిమిషాలకి అలా రోజు పొద్దునుంచి కొన్ని వందల మంది వస్తూ ఉంటారు. ఓపుకున్నంతసేపు గీస్తూనే ఉంటాను. అలాగే ఒక్కొక్క ఎగ్జిబిషన్కి ఎంత లేదన్నా సరే ఒక రోజుకి ఒక 50-60 బొమ్మలు అయితే కళ్ళు మూసుకైపోతాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు మీరు నాకు ఇప్పుడు పరిచయం అయ్యారు కదా, నేను ఎక్కడైనా ఎగ్జిబిషన్ అయినప్పుడు మీరు మీ ఫ్యామిలీతోటో మీ ఫ్రెండ్స్తోటో మీరు వస్తారు. మీరేం చేస్తారు, మా రవి గారు ఇక సార్ మా ఫ్రెండ్ శ్రీనివాసు మాకు చాలా కావాల్సింది, లేకపోతే మా అంజలి మేము అందరం కలిసి పనిచేసాం మీకు తీసుకొస్తారు. అంజలి గారిని మర్చిపోలేం కదా, తీసుకొస్తే అప్పుడు ఏం చేయాలి, నేను ఏదో వేసి ఇవ్వాలి కదా, నా ధర్మం. మీరు ఎక్కడో ఈ ట్రాఫిక్లో రావడమే గొప్ప, గాలను గుర్తించి కూడా నా దగ్గర రావడం గొప్ప. అలాంటప్పుడు ఇంకో 10-15 రిటర్న్ గిఫ్ట్ అదేనండి. సో అలాగే నేను చాలా అవుతాను. సుమారు ఇప్పటికి 68,000 పైన వరకు నేను లెక్క పెట్టాను మేడం. సో ఇప్పుడు వరకు వరల్డ్లో ఇంకెవరో అన్ని గీయలేదు మేడం. నా సెకండ్ పర్సనే 15-20 దాటి గీసిన దాఖలాలు లేవు. చరిత్రలో ఒక పేజీని అయితే నింపుకున్నాను. బట్ నా దగ్గర అన్నీ దాచుకోలేను కదా, నేను అన్నీ ఇచ్చేస్తూ ఉంటాను కాబట్టి కౌంట్ అయితే ఉంటుంది. నా దగ్గర ఉన్నవి మాత్రం సుమారు ఒక 5-6 వేల బొమ్మలు అయితే నా ఇంట్లో స్టాక్. ఒక కళాకారుడిగా మీకు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అంటే ఈ ప్రయాణంలో మీరు ఏం చెప్తారు? ఉగాది పురస్కారం సీఎం చంద్రబాబు నాయుడు గారి ద్వారా విజయవాడలో తీసుకోవడం అన్నది చాలా గొప్ప అనుభూతి. ఏమి అప్పటికి ఇన్ని అవార్డులు స్వర్ణ కంకణాలు ఏం లేవు. మామూలుగా ఉన్న వ్యక్తి. నేను ఏదో విజయవాడ పని మీద వెళ్ళాను. విజయవాడ పని మీద వెళ్ళినప్పుడు ఆ పక్కనే కల్చరల్ ఆఫీసు డిపార్ట్మెంట్ ఉందని ఫోన్ చేశాను, వెళ్ళాను, రమ్మన్నారు, మాట్లాడాను. ఆయన ఎదురుగుండా బొమ్మ గీసి ఇచ్చాను. అరే నీకు ఉగాది పురస్కారం హంస ఇస్తున్నాను. అది ఉగాది వచ్చినప్పుడు పేపర్లో పడినప్పుడు నాకు అప్పటిదాకా కూడా ఈ అవార్డులకి ఎంత ఇది నాకు ఇన్స్పిరేషన్ ఉంటుందని నాకు తెలియదండి. ఏదో పేపర్లో రావడాన్ని మురిసిపోయేవాడిని నేను. నాకు మా రాజమండ్రిలో కానీ ఇక్కడ కానీ మీడియా మిత్రులు అందరూ మంచోళ్ళు. ఎంత మంచి అంటే వాళ్ళంతా వాళ్ళే, రవి గారు వరల్డ్ ఉమెన్స్ డే వచ్చింది, ఏమైనా బొమ్మ గీసారా, అర్జెంట్గా పంపించండి, సెంటర్లో మ్యాటర్ వేసేద్దాం. సో వాళ్ళ నుంచి ఎంకరేజ్మెంట్. లేదా ఒక్కొక్కసారి వాళ్ళు మర్చిపోయినా నేను పంపించినా సరే ఇంకా నాకు కనీసం ఫోన్ కూడా చేయరు. వేసేసిన తర్వాత పేపర్లో ఆ మొక్క కట్ చేసి నాకు పెడతాం. సో ఇలాంటి విషయాల పట్ల అలాంటి సమయంలో ఉగాది పురస్కారం నాకు మంచి బూస్టింగ్ ఇచ్చిందండి. ఎప్పటికీ మర్చిపోలేను. సీఎం ఎప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆయనకే నేను లైవ్లో ఇచ్చాను. నేను చాలా ఆనందం. ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ ఎట్లా? ఆయన 1 మినిట్ క్యూ ఆఫ్ చేశారండి. ఆఫ్ చేసి ఏంటిది గోరుతోట అలాగలాగా అని చెప్పేసి మీరు నమ్మరు. ఈ 1 మినిట్ ఆయన వాళ్ళ పిఎని పిలిచి వాళ్ళ అసిస్టెంట్ని ఎవరు చందు ఆయన పేరు అప్పట్లో, ఓకే, రవి గారు నెంబరు మన రాజమండ్రి అట తీసుకోండి, ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, మీ కళ చాలా ప్రాచుర్యంలోకి మళ్ళీ వస్తుంది అని చెప్పి అన్నారు ఆయన. తర్వాత నాకు మళ్ళీ ఫోన్ వచ్చిందండి సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత నేను వెళ్ళి జరిగింది, మాట్లాడారు. ఇంకా తర్వాత ఎలక్షన్స్ వచ్చేసినాయండి.
ఇంక తర్వాత ఇంక సినారియో అంతా మీకు తెలిసిందే కదా. మళ్ళీ ఇప్పుడు ప్రస్థానం మళ్ళీ మొదలైందని నేను అనుకుంటున్నాను. సో ఒక ఆర్టిస్ట్గా మీరు మీ ఏ ఆర్టిస్ట్కైనా సరే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఒక ఊరి వాళ్ళ ప్రశంసలు చాలా ఇంపార్టెంట్, ప్రోత్సాహం కూడా ఇంపార్టెంట్. మీరు ఒక ఆర్టిస్ట్గా మీ ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పుడు ఇంత సక్సెస్ కూడా చూస్తున్నారు. సో అప్పుడు ఇప్పుడు వీళ్ళ స్పందన ఎట్లా ఉందండి? మీకు తోడు మీ కుటుంబ సభ్యులు? కుటుంబం నన్ను ఎప్పుడు వదలలేదండి. అసలు ఏనాడు నేను రూపాయి సంపాదించకపోయినా కుటుంబం వదలలేదు, ఇప్పుడు సంపాదిస్తున్న కుటుంబం వదలలేదండి. కుటుంబం అంటే నా దృష్టిలో మా ఇల్లాలు, మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి. ఇప్పుడు కొత్తగా 2 కోడళ్ళు కూడా వచ్చారు. బయట వాళ్ళు ఎవరూ నన్ను నమ్మలేదండి, స్నేహితులు నమ్మి. ఓకే. కుటుంబంలో ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే నేను వాళ్ళని తప్పట్టుకోవట్లే, సిచ్యువేషన్ తప్పు అనుకోండి. ఇప్పుడు ఒక బీడ్ అసిస్టెంట్, పెన్షనబుల్ జాబు, అద్భుతంగా హ్యాపీగా ఉండి మంచి పేరు తెచ్చుకొని అక్కడ కూడా నేను బోల్డ్ అవార్డులు నాకు సైన్స్ ఫెయిర్స్లో. అరే నేను పనిచేసిన 7.5 yearsలో 8 సార్లు స్టేట్ లెవెల్ వెళ్ళాను నేను డిస్ట్రిక్ట్ సైన్స్ ఫెయిర్స్లో. బాగా మంచి ఎక్కడుంటే అక్కడ మంచిగా ఇదిగా ఉండేదండి. అయితే ఈ ఉద్యోగం మానేశాడు, అలా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఒక రిజల్ట్ వచ్చేదాకా మనం ఎలా తిరిగినా తప్పే. రిజల్ట్ వచ్చిన తర్వాత సక్సెస్ అయిందనుకోండి, చూసావా ఆయన రా అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా సెంటర్లోకి వచ్చామనుకోండి, ఆటో వాళ్ళందరూ లేచి నుంచిన అయ్యగారు నమస్కారం, ఎవరో చూస్తారు, ఎవరైనా అంటారు ఆయన పెద్ద ఆర్టిస్టు, వరల్డ్ ఫేమస్ అక్కడి నుంచి. అదే అంతకుముందు ఏముంటుంది, ఇదివరకు వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళాను. కాకపోతే ఇంక అస్తమానం వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇప్పుడు వెనకాల వైపు నుంచి వెళ్తున్నాను అంతే, అంతకన్నా ఏం కాదు. బట్ ఎవరైతే నన్ను హేళన చేశారో, ఇలా చేశారో, నేను వాళ్ళందరినీ కూడా ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించలేదండి. వాళ్ళందరూ ఎందుకంటే ద వే యూ సీ ఈజ్ ద రిజల్ట్. మీరు ఏ విధంగా వాళ్ళని అభిమానంతో చూశారు, ఏ కోణంలో చూశారు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనుషులందరూ మంచివాళ్ళు శిరీష్ గారు, మనుషులందరూ ఎంత మంచివాళ్ళు అంటే ప్రతి మనిషిలోనూ కళాకారుడు ఉంటాడు, వాడు ఏదైనా కావచ్చు. ఆ యాంగిల్లో కూడా మనం చూడొచ్చు కదా. నా పక్కనే ఉంటాడు, అద్భుతంగా పాటలు పాడతాడు. మేము పొలంలో వర్క్ చేసేటప్పుడు లేబర్ ఒక్కొక్కళ్ళు వాడు గొంతెత్తి పాడుతూ ఉంటే ఇంక మామూలుగా ఉండదండి, ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. మరి ఆడు కళాకారుడే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేడం, సమయం అన్నది ఎలివేషన్, కాలం కలిసి రావాలి. నాకున్న మైనస్ ఏంటంటే మీలాంటి ఛానల్కి రీచ్ అవ్వడానికి ఎంతకాలం. ఇదే నేను హైదరాబాద్లో ఉన్నట్టయితే మీ దగ్గరికి ఎప్పుడో వచ్చి మీరు కూడా నన్ను ఇక్కడ బోల్డ్ పేపర్స్లో, మీడియాలో వస్తూ ఉంటే ఇప్పుడు నాకు వేయడానికి కూడా ఇంక మ్యాటర్లో ఏం లేదు. వినాయక చవితి వస్తే నా బొమ్మలు దాని గురించి రాయడానికి ఉంటారు తప్పించి ఇంకా ఈవెంట్కి నా బొమ్మ వచ్చేస్తూ ఉంటుంది పర్టికులర్గా. సో అందుకని ఏంటంటే ఐ ఫీల్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కుటుంబం నా దృష్టిలో అందరూ సమానమే. ఎందుకో తెలుసండి, వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే వాళ్ళందరికన్నా కింద నేను. కాబట్టి నేను వాళ్ళకి ఎప్పుడు ఇలాగే చూసి ఉంటాను తప్ప ఇలా చూడను నేను ఎప్పుడు. దేశ విదేశాల్లో రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంటుందండి. అబ్బా భలే, మనకన్నా విదేశాల్లో మెయిన్ పేరెంట్స్ పిల్లలకి ఏదైతే అడాప్టేషన్ ఉంటుందో ఇలాంటి దాని పట్ల చాలా బాగుంటుంది మేడం. విదేశాల్లో నాకున్న క్లయింట్స్ అందరిలో కూడా విదేశాల్లోనే చాలా చాలా మంచి రెస్పాన్స్. ఇప్పటికీ నేను కువైట్ వెళ్ళానండి, బహ్రెయిన్ వెళ్ళాను, షార్జా వెళ్ళాను, ఈ నెలాఖరికి దుబాయ్ వెళ్తున్నాను. దుబాయ్ను మేబీ వెళ్తే ఖతారు, దోహా, ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి నేను వెళ్ళాల్సినవి. సో అవి గత ఒక 7-8 నెలల నుంచి పెండింగ్లో పెట్టేశాను దాని గురించి వెళ్ళాలి. వెళ్తే అక్కడ చాలా మంచి రెస్పాన్స్ అండి. ఒక కళాకారుడికి మంచి గుర్తింపు ఇస్తారు వాళ్ళు. మీరు ఎక్కువగా దేవుళ్ళ చిత్రాలు గీస్తారా లేకపోతే మిగతా అన్ని రకాల చిత్రాలు గీస్తారా? అంటే మీ మాటల్లో కావచ్చు, మీ చిత్రాల్లో కూడా దేవుళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, కారణం ఏంటి? ఒకటి మేడం, ఇతిహాసాల్లో ఒక పదం ఉంటుంది, సా కళ యా విముచ్యతే. ఏ కళ అయితే నీ జీవనానికి ఆధారపడుతుందో, ఏ కళ పట్ల నీ జీవితం బాగుపడుతుందో అదే నిన్ను ఒడ్డుకు తీసుకొచ్చేటువంటి విషయం. ఇప్పుడు మన ఇండియా పరిస్థితి రీత్యా, ఇన్ని లక్షల మంది ఆర్టిస్టుల రీత్యా నేను బొమ్మ వేస్తాను, నా దగ్గర కొనుక్కోండి అంటే మా రాజమండ్రి వచ్చి కొనుక్కునే వాళ్ళు. పోనీ నేను ఇంకోటి ఏదో విచిత్రంగా చేస్తాను, నేను కొండ మించి దూకుతానంటే దూకు నీ కాళ్ళు ఎరగొట్టుకు అంటారు తప్పించి ఎవరో ఒక రూపాయి అంటే మేము చిడిపోవడం, చిలిపి మాటలే వస్తాయి, మీకు అర్థం చేసుకోండి. సో మీకు అందుకని కళ సందాక చెప్పంగా సా కళ యా విముచ్యతే. ఏ కళ అయితే ఏంటి, ఏ విభాగం అయితే ఏంటి, మన కాన్సెప్ట్ ఏంటి, కళను బతికించాలి, నేను బతకాలి.
ఇందులో మీకు ఎక్కడ నేను ఇందాక నుంచి చెప్తున్న దాంట్లో ఎక్కడ మనీ మ్యాటర్ లేదు. అలా అని చెప్పి నా దగ్గర డబ్బులు లేవు. నార్మల్ కుటుంబం, మా ఆవిడ జీతం కాబట్టి నేను బతికేస్తున్నా. ఇప్పుడు నేను వ్యవసాయంలోకి వచ్చాక కొంచెం ఐఎమ్ హ్యాపీ లిటిల్ బిట్. ఇప్పుడు నేనేమంటానంటే ఈ కళ, ఈ ఆరాధనలో నేను చిన్నప్పటి నుంచి బ్రాహ్మణ సాంప్రదాయంలో పెరిగిన కుటుంబం. మాకు శివాలయం ఉంది, గణపతి ఆలయం ఉంది, హనుమాలయం ఉంది, రామాలయం ఉంది. మా కుటుంబంలో వాళ్ళే దాన్ని పూర్తిగా, అంటే ఊళ్ళో వాళ్ళు, మా కుటుంబం వాళ్ళు రెగ్యులర్గా ప్రతి యాక్టివిటీస్ చేస్తుంటారు. ప్రతి శివరాత్రికి నేను మా ఊళ్ళోనే, నేను మా కుటుంబం తరపున నేను ఉంటానండి. మా ఊళ్ళో వాళ్ళు కూడా కళ్యాణాలు అవి చేయించడం ఇవన్నీ చాలా మంచిగా చేస్తుంటారు. ఎక్కువ ఈ ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, అంటే మీరు దీన్ని చిలిపిగా అనుకోండి ఏమనుకోండి, కానీ గోవా వెళ్ళామనుకోండి జనరల్గా దేనికి వెళ్తారు? ఎంజాయ్మెంట్కి. నేను అక్కడికి కూడా నన్ను బలవంతంగా తీసుకెళ్తే మన హిందీ సింగరు ఆమె వాళ్ళ నాన్నగారు కట్టించిన లక్ష్మీనారాయణ గుడికి వెళ్ళి పూజ చేస్తూ కూర్చుని మెజారిటీ టైము నేను ఆ టెంపుల్లో గడిపాను. అమ్మన్న టెంపుల్ ఒకటి ఉంది, లక్ష్మీనారాయణ టెంపుల్, లతా మంగేష్కర్ వాళ్ళ నాన్నగారు కట్టించిన టెంపుల్. సో అక్కడ ఏమిటంటే ద వే యూ గ్రోన్ అప్ అండి. మిమ్మల్ని మీ పేరెంట్స్ ఎలా పెంచారు, శనివారం వచ్చిందా నువ్వు స్నానం చేయకుండా ఏమి లేకుండా కనీసం కాఫీ కూడా తాగొద్దు, దేవుడు దండం పెట్టుకో అయిన తర్వాత, ఇలాగే ఎప్పుడైతే మమ్మల్ని అందరినీ కుటుంబంలో అందరినీ ఒక లైన్లో తీసుకొచ్చారో అలా అని చెప్పేసి చిన్నప్పుడంతా నేను పూర్తిగా భక్తిలోనూ లేను. జీవితంలో అన్నీ రావాలి కాబట్టి. బట్ వన్స్ ఒకసారి ఏ మనుషుల్ని ఏం వేసినా చాలా, ఒక పెద్ద మహానుభావుడు బొమ్మ వేసానండి, ఒక పెద్ద వ్యాపారవేత్త. ఎంత వ్యాపారవేత్త అంటే ఇప్పుడు టీవీల్లో వాటిల్లో కూడా అప్పటి నుంచి ఆయన రెగ్యులర్గా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే ఆయన గురించి వాళ్ళ పిఏ వచ్చి నా దగ్గర నీకు అంత ఇస్తాను ఇంత ఇస్తాను అని చెప్పేసి 20 రోజులు నన్ను తినేసేసి నా చేత బొమ్మ వేయించి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే గౌరదడా ఆడా గౌరదడా బొమ్మ అప్పుడు ఎంత వాళ్ళ పాయింట్ అర్థమైందండి. ఎంత కష్టపడ్డానే ఇదే 20 రోజుల్లో, లేదంటే కనీసం లేదంటే ఒక 100-150 గణపతులు గీసుకుందాను కదా అని అలాగన్నాడేంటి. దానికోసం తెల్లారగట్ల లేచి బయలుదేరి తాడేపల్లిగూడెం దాకా వెళ్ళాక, ఆయన ఏలూరులో ఉంటారు, తాడేపల్లిగూడెం దాకా వెళ్ళాక చాలా పెద్ద వ్యాపారవేత్త. తాడేపల్లిగూడెం దాకా వెళ్ళాక గురుగారు బాలకృష్ణ సినిమా రిలీజ్ అండి, సినిమాకి వెళ్ళిపోయారు, మీరు రేపు రండి అన్నారు. మళ్ళీ బయలుదేరి తెల్లారగట్ల లేచి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున వెళ్తే ఒక సెకండ్ టైం ఇచ్చి ముందే ఒక 5,000-10,000 ఇచ్చి పంపించండి అన్నాడు. అది కూడా ఇవ్వలే, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నేను బొమ్మ ఇచ్చేసాను, అది కూడా ఇవ్వలేదు. నేను అప్పుడు కొంచెం అఫెండ్ అయినాను. ఈ మనుషులు ఎంత కష్టపడి ఎంత ఇది చేసి ఇలా చేస్తే కూడా అపర కోటీశ్వరుడు, పెద్ద పేరు తెచ్చుకున్న వ్యక్తి, ప్రభుత్వాల్లో చక్రాలు తిప్పిన వ్యక్తి, అరే ఒక కళాకారుడికి ఒక చిన్న నేను డబ్బుల గురించి అయితే రాలేదు కదా, కూర్చోబెట్టి ఒక్క నిమిషం మాట్లాడితే మీరు అదే మరి కర్నూలు మేము బ్రాహ్మణ సంఘం తరఫున వెళ్ళినప్పుడు టీజీ వెంకటేష్ గారు ఎంపీ గారు పిలిచారండి, కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టి ఆయన నాకు వేసిన కుర్చీ అప్పుడే తెప్పించారు, 2,50,000 కుర్చీ. ఆయన కూర్చోడానికి కూర్చుని కూర్చి అంత గొప్ప కళాకారుడు అంటున్నావు కూర్చోబెట్టండి రండి అని చెప్పేసి అక్కడ కూర్చోబెట్టి నాకు ఒక సన్మానం అది చేసి తిరుపతి నుంచి తెప్పించినవన్నీ వేసి వెండితోటి గణపతిని అప్పటికప్పుడు ఒక 10,000 రూపాయలు చెక్ రాసి తెప్పించి చందన వాళ్ళ దాంట్లోంచి కర్నూలులో. సో అలాంటి కళాకారులు ఉన్నప్పుడు ఎంతో చేసేయాలనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు చూస్తే చేయడం మానేయాలనిపిస్తుంది. వీటన్నిటి బదులు దేవుణ్ణి పట్టుకుంటే పోలే. ఆయన ఎప్పుడు మనల్ని తిట్టలేదుగా, ఆయన ఎప్పుడు మనల్ని ఏమీ ఇదనలేదు కదా. చూద్దాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేవుడు అంటే ప్రతి వ్యక్తి కూడా ఆబ్లిగేషన్ అయిపోయింది. స్వామి నీకు జుట్టు ఇస్తాను, నాకేమిస్తావు, నాకు అది కావాలి, నాకు ఎంత కావాలి. మా అబ్బాయికి 10th 9.8 వస్తే మొత్తం ఇల్లంతా నీకు ట్రాన్స్ఫరింగ్ ఇస్తానని చెప్పేసేసాను. ఇవి ఎంతవరకు అంటే మనం చూడండి, సొసైటీ మారిపోతున్న కొద్దీ భక్తి కూడా కమర్షియల్ అయిపోయింది కదండి. అలాంటప్పుడు మనం కొంచెం దృష్టి పక్కకు పెట్టి ఆధ్యాత్మిక కోణంలో చూసి, దేవుడా నీకేం కావాలో నాకు తెలుసు, నాకేం కావాలో నీకు తెలుసు. సో మన ఇద్దరం ఒకరికొకరికి ఏం కావాలో అనుకోవద్దు. నాకు ఎలా వచ్చినా సరే బ్రతకగలిగే శక్తి నువ్వు. నన్ను తీసుకెళ్ళి రాజస్థాన్ ఎడారిలో పడేయనండి, అక్కడ కూడా బతకడానికి తెలివితేటలేదు. నేను ఒక దానికి వెళ్తున్నాను. నేను ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నేను అడ్వాన్స్డ్ యోగాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేస్తున్నాను. దానికి దగ్గర 150-180 ఆసనాలు వేయాలండి. సో 50 ఏళ్ళు వచ్చాక అన్ని ఆసనాలు వేయాలంటే అది ఎంత కష్టం. కానీ ఆ కుర్రోళ్ళందరికన్నా కూడా నేను బాగా వేసినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇది నేను అనేది ఏంటంటే, కళ పట్ల ఆధ్యాత్మిక వైపుకి ఎందుకు వెళ్ళానంటే, మనం దేవుడితోటి అంటే అది కూడా ఏంటంటే 3,000 గణపతులు అనుకున్నానండి.
నాకు ఈ సామవేదం షణ్ముఖ శర్మ గారు వల్లభ గణపతి గుడి ఉంది మా రాజమండ్రిలో. ఆ ప్రస్థానం నాది ఒకసారే స్టార్ట్ అయింది. 3000 అయిన తర్వాత ఆయనకి ఇచ్చేసి అప్పుడు మనుషుల బొమ్మలు వేద్దాంలే ఎంతకాలం అని వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నప్పుడు అప్పుడు అడిగితే ఆయన అన్నారు, గణపతికి 4 అంటే చాలా ఇష్టం, నువ్వు 4000 గీస్తే బాగుంటుంది అని చెప్పేసి. సార్ ఇప్పటికే 3000 గీయడానికి ప్రాణాలు, 3000 గీయాలంటే మామూలు విషయం కదా, అవన్నీ గుర్తుండాలి కదా. ఇప్పుడు అందుకనంటే లేదు, ఓ పంచే ఎవరైనా ఇంకొకరు ఎవరైనా 4000 గీసేవాళ్ళు ఉంటే తీసుకొచ్చి నువ్వు మానేసే అన్నారు. ఎవరున్నారు సార్? చేయలే అవదమ్మనండి అన్నాను. పక్కన మాకు డాక్టర్ టీవీ నారాయణరావు గారని, ఆయన కూడా నాకు గురుతులీలు, సొంత ఇంట్లో మనిషి, చాలా కావలసినటువంటి వ్యక్తి, నేనంటే చాలా అభిమానంగా. ఇక్కడ కొత్తపల్లి అప్పాజీ గారని మా ఎదురుగున్న ఇంట్లో బావగారు, ఆయనని ఈయన ప్రతి శుక్రవారం పూజకి వెళ్తూ ఉంటారు. ఆయన పక్క నుండి గురువుగారితో వెయ్యే కదా, నేను వేయిస్తానులేండి, నేను చేస్తాను, రవి పదమ్మా నువ్వు వేసేసే అయిపోతుందిలే, దండం పెట్టుకో అన్నాడు. ఇంకేమనాలి ఇంకా, అంతమంది పెద్దవాళ్ళు వల్లభ గణపతి గుడి విగ్రహం ఎదురుగుండా ఈ మాట అన్నాక అర్థమేంటి, ఆయన అనిపించినట్టే, ఈయన ద్వారా వచ్చినట్టే, నేను చేయాలని సరే అక్కడ రాయబడి ఉందా కదండి, దాన్ని మళ్ళీ స్వీకరించి ఇప్పుడు 3910 మీ హైదరాబాద్ వచ్చేసరికి ఆయన మీ మీద పెట్టుకున్న నమ్మకమే. అసలు నేను తగ్గాల్సిన పని లేదండి, చిన్నప్పటి నుంచి అంతే. ఒక పని కమిట్ అంటే ఇంకా అది నేను దానికి డిసైడ్ అయిపోతాను, అది అన్నం ఉంది లేదు. ఇకపోతే మీకు వచ్చిన అవార్డులు సన్మానాల గురించి చెప్పండి. ఇది ఫోటో తీసుకుని, ఇది అవార్డు మేడం. ఈ ట్రిప్ హైదరాబాద్ ట్రిప్లో చాలా రికార్డ్స్ సొంతం చేసుకున్నాను. మొన్న జరిగిన పురస్కారం 300వ పురస్కారం. నేను ఇప్పటికీ 300 సార్లు నన్ను రకరకాల విధానాల మీద నన్ను డయాస్ మీద తీసుకెళ్ళి నాకు పురస్కారాలు ఇచ్చారు. సన్మానాలు అయితే ఒక 500 పైన జరిగి ఉండొచ్చండి, ఇంకా దానికి లెక్కలేదు. సో అది ఒక ఆనందకరమైన విషయం. ఇప్పటికీ 16 వచ్చాయి. ఇప్పుడు మొన్న తీసుకున్న నఖచిత్ర కళా సామ్రాట్ బిరుదుతోటి 17 బిరుదులు వచ్చాయి మేడం. తర్వాత 3 స్వర్ణ కంకణాలు 3 సార్లు వచ్చాయండి. జనరల్గా ఒక 4-5 అవార్డులే చాలా ఇదిగా ఉంటాయి. తలపాకుతోటి సన్మానం చేయడం చాలా గొప్ప, బిరుదు రావడం గొప్ప. అంటే ఇవన్నీ కూడా చిన్ని వాళ్ళు పక్కన ఏదో నార్మల్ వాళ్ళు ఇచ్చినవి కాదండి. ఇవన్నీ కూడా ఒక పేరుగల ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి ఆర్గనైజేషన్స్ నన్ను గుర్తించాయంటే, నేను నా కుటుంబం కూడా జన్మజన్మలకి ఎవరైతే ఈ సంస్థలన్నీ నన్ను గుర్తుపెట్టుకున్నారో, నన్ను ఆదరించారో, నన్ను హక్కును చేర్చుకున్నారో వాళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. నేను ఒక్కనే కాదండి, నా కుటుంబం మొత్తం, నా వంశం మొత్తం వాళ్ళకి రుణపడి ఉంటాం. ఎందుకంటే రవి పరస, అందులో పరస అన్నదే మా వంశం. మేము గోల్కొండ వ్యాపారంలో అండి. సో నిజాం పరిపాలనలో మేము అక్కన్న మాదన్న వంశం మాది. సో మా వాళ్ళందరూ ఎంతో గొప్ప చేయబట్టే నాకు ఈ కళ వచ్చింది. మరి నన్ను మీరందరూ గుర్తించారు కాబట్టి ఈవెన్ ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోలో మీ మహేంద్ర గారి దగ్గర నుంచి, అంజలి దగ్గర నుంచి, రమణబాబు దగ్గర నుంచి మీరు కానీ మీరు ఇలాగా శిరీష్ గారు ఫోన్ చేయడం ఏంటి, ఆలోచించండి. మీకు ఎవరో చెప్పు ఉండొచ్చు, చేసి ఉండొచ్చు, కానీ మీరు చేయాల్సిన రూల్ ఏమైనా ఉందా? సో కళ పట్ల మీకు ఉండేటువంటి ఆరాధన ఉంది కాబట్టి నేను ప్రతి వ్యక్తికి మనసా వాచా కర్మణ శిరస్సు ఉంచి నమస్కరిస్తాను. నిజంగా మీరు చెప్తుంటే 300కి పైగా అవార్డులు అనేది మామూలు విషయం కాదు. ఒక కళాకారుడికి అవార్డు అనేది అదొక బూస్ట్ లాంటిది, చాలా సంతోషం కలిగించే విషయం. మీరు పూజించే గణపతి ఏమంటారు, కృప మీ మీద పూర్తిగా ఉందని చెప్పాలి. శిరీష్ గారు, నన్ను మీ కళ్ళు చూస్తుంటే నేను మనసులోని ఆర్ద్రత నేను అర్థం చేసుకోగలను. ఏది మంచి జరిగినా అంతా గణపతికేనండి. ఎవరైనా ఏమైనా తిట్టారనుకోండి, అది నాకు చాలండి. జీవితానికి ఏం కావాలి, ఏం పట్టుకెళ్తాం, ఏం లేదు. ఉన్నంతలో జీవితంలో రవి అన్న పరస అన్న పేరు గుర్తున్న, ఆడు చిలిపిగా ఉంటాడు, సరదాగా ఉంటాడు, బొమ్మలు ఎత్తాడు, ఒక మొక్క అన్నంటే ఇన్ని గుర్తుకొస్తాయి మీకు. మంచి హ్యాండ్ రైటింగ్ ట్రైనర్, మంచి మామ, ఇవన్నీ ఉత్తిని వచ్చే. స్వామి భిక్ష ఎలా పట్టుకుంటాను రోజు, స్వామి ఏంటి వేళ నా పరిస్థితి,
ఈవేళ ఇలా మీ ముందు పరిస్థితి. అయితే కాసేపు కళాకారుడు, నఖచిత్ర కళ ఇవన్నీ కాసేపు పక్కన పెడితే మీ మాటల్లో చాలా ఆధ్యాత్మిక తత్వం గోచరిస్తూ ఉంటుంది. అంటే ప్రతి మాటలో కూడా చాలా గొప్పగా ఉంటాయి. చిత్రాలు ఎంత గొప్పగా ఉన్నాయో మాట తీరులో ఆధ్యాత్మిక తత్వం, ఒక తాత్విక ఆధ్యాత్మిక వేత్తలాగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటండి అంటే చిన్నప్పటి నుంచి అంటే మీకు ఈ ఆలోచన ధోరణి ఇలాగే ఉండేదా? కళారంగానికి ఎన్నో మనం అంటే ఇప్పుడు క్రీస్తు శకంలో ఇప్పుడు ఇలాగ ఉన్నాం, కానీ ఇంతకుముందు తరాల నుంచి కూడా మీరు ఎక్కడ చూసినా ఎక్కడో చోట ఒక రాజు ఉన్నాడంటే అక్కడ ఒక కళాకారుడు ఉంటాడు. ఒక పోషించేటువంటి తత్వం ఎవడైనా ఉంటే ఆ పక్కన కళాకారుడు, అది ఎవడైనా కావుండొచ్చు, అది ఏ రంగమైనా కావుండొచ్చు. మీరు తీసుకోండి, బాగా ప్రాచుర్యం పొందినటువంటి కళలు చూసుకోండి. అన్నమయ్య కీర్తనలు ఎంత బాగుంటాయి, అవునంటారు కాదండి. సో ఇప్పుడు పురంధరదాసు కీర్తనలు, తులసీదాసు హిందీలో రామచరితమానస్, త్యాగరాజ కీర్తనలు. ఈవేళ మనందరం మరి అంటే నేనైతే పర్సనల్గా దొడ్డమ్మ గారిని పిలుచుకుంటాను, ఊరికినే సరదాగా, మా చిన్నప్పటి నుంచి అనమాట. ఎంఎస్ సుబ్బలక్ష్మి తల్లి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని అసలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒక్క విషయం చెప్పండి. అసలు ఎవరు, నా చిన్నపిల్లవాళ్ళు కూడా ఎక్కడో చోట కనీసం ఏదో సుప్రభాతాన్ని వినేటప్పుడైనా కనెక్ట్ అయిపోతారు. మిగతా విషయాలు పక్కన పెట్టేయండి. ఇలాంటి టాప్ పర్సన్స్ మీరు చరిత్ర తీసుకుంటే 70-80% వాళ్ళందరూ కూడా కళలో దైవత్వాన్ని చూసినటువంటి వ్యక్తులే, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఎప్పుడైతే దేవుడు మన పట్ల ఉన్నాడని ఒక చిన్న నమ్మకం వస్తే 2 విషయాల్లో సక్సెస్ని సాధిస్తాం. ఒకటి, మనము తప్పు చేయం. నాతో పాటు ఇప్పుడు ఇందాక నేను క్యాబ్లో వచ్చాను, డ్రైవరు ఏసీ వేయలేదు, సరే ఎండకి కాలిపోతుంది. అసలు హైదరాబాద్లో ఇలాంటి ఎండలు నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ డ్రెస్సులు గాలి లేదు, ఈ బాబు కొంచెం పెంచాయా అంటే మేము పెంచాం. నాన్న ఒక్క 5 సెకండ్ కొంచెం ఎదరికెళ్ళేదాకా పెంచంటే అలా పెంచి వెంటనే మళ్ళీ ఒకటిలో పెట్టేసి తగ్గి. వాడితో నేను ఆర్గ్యూ చేయనా, వాడెవడో నాకు తెలియదు, వాడి మొహం కూడా సగమే కనపడుతుంది, ఈ టైప్ ఎవరో తెలియదు కదా, ఈ టైప్ కనపడుతుంది. వాడు చూస్తే అదొక వెకిలి మకిలి గడ్డం పెంచుకుని వాడిని మన భాషలో వాడిని వర్ణించలేను నేను. ఓకే, అది పబ్బల్లో గిబ్బల్లో తిరిగే బ్యాచ్లా కనిపిస్తుంది. వాడితో నాకు డిస్కషన్ ఎందుకు, పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా ఆడితో పెట్టుకుని ఒకసారి ఆ ఊబర్కి మెయిల్ కొట్టి పెట్టి వాడి గురించి రాయొచ్చు, చేయొచ్చు, చెందొచ్చు. ఎంతైనా పరివర్తన అనేటువంటిది వాడి మనసులో కలగాలి. మనం చెప్పేసినంత మాత్రాన కలగదు. వాడు ఏమన్నాడు తెలుసా అండి, మీలాంటి వాళ్ళు రోజుకు 15 మంది ఎక్కుతారండి ఏంటి అన్నాడు. ఇలా 15 మందిలో ఒక్క మనిషికి కూడా దేవుడి గురించి దండం పెట్టుకోలేదు కదా. మీరు నమ్మండి, ఒక 15 నిమిషాల పాటు నేను గణపతి నామాన్ని జపించి ఈ కుర్రాడిని కొంచెం మనసు మార్చేలాగా, కొంచెం మంచిగా మాట్లాడేలాగా, సేవ పట్ల మనసు తిప్పేలాగా, ఎందుకు చేయలేదు స్వామి, చేసి ఉంటే ఇంకా 10 మందికి సేవ చేసేవాడు కదా, ఈ కుర్రాన్ని ఇలాగ ఎందుకు వదిలేసేవని నేను ఆయన నామం జపం చేసి నేను మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు చెప్పండి, చేసే పనిలో మీరు దైవత్వాన్ని మీరు దాంట్లో నింపినట్టయితే, ఆధ్యాత్మికత ఆటోమేటిక్గా వచ్చినట్టయితే పని పట్ల పూర్తి నిబద్ధత వచ్చేస్తుంది. ఆ పని పూర్తిగా మీకు నలుగురు మెచ్చేలా ఉంటుంది, నలుగురు ఆదర్శంగా తీసుకునేలా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పాను. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చిన్నది అని మీరు అనుకుంటున్నారు, కానీ మనిషిలోని చెడుని ద్వేషించాలి తప్ప మనిషిని కాదు అనేది మీకు బోధపడింది. సో ఆ టైంలో మీరు ఆ డెసిషన్ తీసుకున్నాను నేను. అదనమాట. ఎందుకని ఇలాగా కొంచెం ఆధ్యాత్మికత అయింది, అటు కుటుంబ నేపథ్యం. కానీ నేను తిరిగే ఎక్కువ స్వామీజీలు మా ఇంటికి వస్తారు. నేను ఎక్కువ స్వామీజీలతోటి అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు దగ్గర నుంచి, మన శ్రీపీఠం కాకినాడ దగ్గర నుంచి, శారదాపీఠం దగ్గర నుంచి, తమిళనాడు నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎవరు వచ్చినా సరే మా ఇంట్లో గణపతులకు ప్రత్యేకంగా గది అండి, దాని గది పేరే గణపతి గది. కంపల్సరీగా అక్కడ నాకు ధ్యాన మందిరం, నేను ధ్యానం చేసుకుని ప్రాణాయామాలు, ఆసనాలు అన్నీ. సో అందుకని ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ మై థాట్స్ కొంచెం ఆ యాంగిల్లోనే ఉంటాయి. మీరు సోషల్ మీడియాలో తీసుకోండి, ఫేస్బుక్లో రవి పరసాన్ కొడితే నా పోస్టులు కూడా నాన్ కాంట్రవర్షియల్గా ఉంటాయి. పెద్దోళ్ళ ఉంటాను, పిల్లల్లో ఉంటాను. ఇప్పుడు రేపు సోమవారం రాఖీ వచ్చింది. ఇందాకనే పొద్దున్న మెసేజ్ పెట్టాను, ఈ బిలీవ్ ఇట్ అన్నారు. సాధారణంగా రాఖీ అంటే మగవాళ్ళందరూ ఏం చేస్తారు,
అటు ఇటు పారిపోతారు, ఎవరు రాఖీ కడతారని సరదా కామెడీగా. నేనేం పెట్టానంటే ఇందాకనే పెట్టాను, సోమవారం నాడు మర్చిపోకండి అందరూ, ఆ రోజు రాఖీ పండుగ, నేను అవైలబుల్గా ఉంటా, ఓకే. కాకపోతే గుర్తుంచుకోండి, మీ అందరిలోకి చాలా చిన్నపిల్లండి కాబట్టి మినిమం 100 రూపాయలు లేకుండా ఎవరు రాకండి. ఆ రోజు 2 జేబులు కాదు 4 జేబులు ఉన్న గళ్ళ చొక్కా వేసుకుని మరీ ఉంటానే అని పెట్టేశాను. మీరు చెప్పండి. సో ఇలాగే సరదాగా కాసేపు ఒక గ్రూప్ ఉంటుందండి నాకు ఫేస్బుక్లో, ఒక 1500 మంది 1400 మంది ఉంటారు దాంట్లో, ఇలా కామెడీగా సరదాగా. సో లైఫ్ ఈజ్ చిలిపి. మీ ఊరు చిలిపి అవడం నిజంగా మీ కోయిన్సిడెన్స్. మా ఊళ్ళందరూ అంటే చాలా ఇష్టం అండి, నాకు కూడా మా ఊరంటే ప్రాణం. ప్రతి వారం వెళ్ళిపోతాను నేను, ప్రతి వారంగా వారంలో 2-3 సార్లు వెళ్తాను. మీకు అసలు ఎందుకు గణపతికి మీకు ఇంతటి సంబంధం, అంటే ఇష్టదైవంగా మార్చుకోవడానికి ఏదన్నా ఇన్సిడెంట్ ఉందా? చిన్నప్పటి నుంచి ఆయన అంటే ఇష్టం అండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు మనం ముందు విఘ్నేశ్వరుడు పూజ చేసేటప్పుడు కానీ, లేదంటే మన వినాయక చవితి అప్పుడు మేము పాలవల్లిలు తయారు చేయడం, మాకు బాగా చిన్నప్పుడు వినాయక చవితి మా ఊళ్ళో చెత్తకు తీసేసేవాళ్ళం, మొత్తం పత్రి మా ఊళ్ళో అన్ని చెట్లు పెంచేసేసి ఆయుర్వేదం మొక్కలు అన్నీ మొత్తం 24 రకాల పత్రులు కూడా మా గుళ్ళోనే దొరకాలి, ఇంక్లూడింగ్ మొక్కజొన్న పొత్తు సైతంగా, మీకు అర్థమైన పాలవెల్లికి సంబంధించి మేము చిన్నప్పుడన్నీ చేసేవాళ్ళం. తర్వాత ఈ విగ్రహాలు, మట్టి విగ్రహాలని ఇప్పుడంటే ఏదో పెద్ద ఆడావిడి చేసి ఇలా చేసినా కానీ మేము ఎప్పటి నుంచో ఒక 2-4 రోజుల ముందు నుంచి మా ఊళ్ళో చెరువు దగ్గర మట్టి తెప్పించండి, శివాలయంలో మా సప్తా ఉండేది అరుగు అనమాట, అక్కడ కూర్చుని పిల్లలందరం సరదాగా స్కూల్ నుంచి వచ్చి విగ్రహాలు తయారు చేసి ఊళ్ళో అందరికీ రేపు పొద్దున వినాయక చవితి, లేకపోతే తర్వాత అవన్నీ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అప్పుడు ఏం చేసామంటే వుడ్ తోటి మౌల్డ్ చేసి, వుడ్డుని చెక్కేసేసి, అప్పుడు కొబ్బరి నూనె రాసేసి దాంట్లో వేసి కొట్టేసేసి ఆ మౌళ్ళు తీసేసి అందరికీ ఇచ్చి 2 ఏంటవి బియ్యం గింజలు కళ్ళ కింద పెట్టేసేసి, నేనే ఇలా పైన ఇలా చిన్న ఆరిచిలాగా పెట్టేసేసి, చిన్న గరికి ఉంటుంది కదండి, గరికి ఇలా నుదురులో పెట్టేసి 2 బియ్యం గింజలు ఇటు పెట్టేసేవాడిని, అది లైవ్ వచ్చేసేది. సో 2 అగ్గి పుల్లలు ఇలా తీసుకొచ్చి తొండం కింద ఒకటేమో విరిచి ఒకటి పూర్తిగాను అయిపోయింది గణపతి. సో వాడిని మనకి ఆకులు పెద్ద ఆకులు ఉంటాయి కదండి, ఆ ఆకులో పెట్టి అందరికీ ఇచ్చి నిజంగా బాగుంటుందండి. ఇది బాగుంటుందండి. అప్పటి నుంచి కూడా గణపతి అంటే ఇప్పుడు కూడా మామూలుగా పసుపుతో చేసిన గణపతిని పెట్టినా కూడా నేను మళ్ళీ దాన్ని తొండానికి చెక్కేస్తాను. చిన్నప్పటి నుంచి ఏ చిన్నది వచ్చినా ఓం గం గణపతి నమః ఆ ఒక్క మంత్రం నన్ను ఇంతటి వాణి చేసింది. ఈ బొమ్మ గీసిన ప్రతిసారి కూడా నేను ఆ మంత్రాన్ని జపిస్తూనే గీస్తానండి, చేస్తూనే ఉంటాను. 3 లక్షల సార్లు కనుక గణపతి నామాన్ని జపిస్తే మీకు దర్శన భాగ్యం కలుగుతుందండి. నాకు 2 సార్లు అయింది అలాగే, 6 లక్షల పైన అయిపోయినండి నేను లెక్కేసుకుంటే కనుక. కానీ ఇది సభాముఖంగా మీడియా ముఖంగా ఇదే ఫస్ట్ టైం నేను విన్నవించడం, ఎప్పుడు చెప్పుకోలేదు. అంటే దర్శన భాగ్యం అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏంటండి, ఎలా మీకు? మనకి శరీరంలో చక్రాలు ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం, సహస్రారం, ఇక్కడ దాకా యానస్ దగ్గర నుంచి ఈ వెన్నుపూస కింద దగ్గర నుంచి ఇలా. వీటన్నిటికీ మూలాధారం ఫస్ట్. మూలాధారం అనేటువంటిది కలువ పువ్వు 1000 రేకులతోటి ఎలా విప్పితే ఎలా ఉంటుందో దానితోటి ఉంటుంది. మూలాధారానికి అధిపతి గణపతి. మీకు మూలాధారం ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో మీకు ఇంత ఇలాగ మనం చేసుకుంటూ వెళ్తే, నేనే కదండి చాలామంది ఉన్నారండి, బోల్డ్ మంది ఉన్నారు, కాకపోతే అది వాళ్ళకి తెలియదుగా తెలుసుకున్నాను. నాకు కూడా ఎప్పుడు తెలిసిందంటే మేము యోగాలో ఇవన్నీ చేయబట్టి గురువులు చెప్పబట్టి ఇలా చేస్తే చాలా మంచిదని. బట్ వాళ్ళన్న ముక్క నేను చెప్తున్నాను తప్ప నేను అంతగా నేను చెప్పుకోవట్లేదు, నేను అంత వాడిని కాదు కూడా. బట్ గణపతి నామాన్ని జపిస్తే కనుక మూలాధారం ఎప్పుడైతే మీకు యాక్టివేట్ అయిందో మీకు ద వే యూ సీ, ద వే యూ టాక్, ద వే యూ లిజన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. మారిపోతుందండి, మార్పు చాలా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఆ మూలాధారంలో జరిగినటువంటి మార్పుల వల్ల మీకు ఇలా జరుగుతుంది. నెక్స్ట్ స్వాధిష్టానం చక్రం దగ్గరికి వెళ్తే మణిపురం దాకా వెళ్ళేసరికి మనం ఏం చెప్పాలో కూడా అవతలలో ఏమనుకుంటారో తెలిసిపోతుందండి. మణిపురం దగ్గరికి వచ్చేసరికి, అనాహతం దగ్గరికి వచ్చేసరికి అవతల వాళ్ళు ఏం చెప్దాం అనుకున్నారో కూడా తెలిసిపోతుంటారు. ఇవన్నీ కూడా భారతదేశం యొక్క గని అండి, ఇదంతా కూడా మన దేశ సంపద. పతంజలి మహర్షి ఇచ్చిన దాంట్లోకి అసలు దృష్టి పెట్టి చూస్తే ఇంకా మీరు నేను చాలా తక్కువగా ఉన్నాను రవి గారు అని మీరు అంటారు నన్ను, అంత ఉంది మన భారతదేశ సాంప్రదాయంలో. మరి ఇలాంటి సాంప్రదాయం భారతదేశంలో పుట్టినప్పుడు
నేను గణపతి బొమ్మలు గీయడంలో గణపతి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేసేటువంటి గణపతి. ఈవేళ నాకు ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు ఇంటికి వచ్చి నా గణపతికి దండం పెట్టుకుంటారు. మీరు నమ్ముతారా? ముస్లిమ్స్ ఉన్నారండి, నాకు పెద్ద పెద్ద ఎక్స్పోర్టర్స్ వేరే ముంబై నుంచి వస్తుంటారు. వాళ్ళు వచ్చి రాగానే నా గుమ్మం బయటే ఉంటుందండి ఒక గణపతి, దండం పెట్టుకుని లోపలికి వస్తారు. ఎంత బాగుంటుంది చెప్పండి ఒకసారి. ఇదే కదా మనం కోరుకునేది కూడా, సమైక్య భారతి. ఈ కళని రక్షించడానికి మరుగున పడిపోతున్న ఈ కళ గురించి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? మంచి ప్రశ్న అండి. ఇది తరాలకి అందితేనే కానీ ఏ కళ కూడా నిలబడదండి, అందులో అనుమానం లేదు. ఈ కళకు ఉన్నటువంటి ఒక మైనస్ ఏంటంటే అన్ని కళలు వస్తేనే కానీ ఈ కళ నేర్చుకోవడం కుదరదు. మీరు క్యాచ్ చేయండి. మిగతా కళ ఏంటంటే బ్రష్ తోటి ఇలాగా అనేస్తారు, ఈ కళ అలా కాదు. మీరు ముందు ఒక బొమ్మ వేయాలంటే ఆ బొమ్మ రూపానికి రావాలంటే వాళ్ళు కళ ఉందో లేదన్నది ఒక అదర్ కళ వస్తేనే కదా ఇది వచ్చేది. సో ఒక ఆర్ట్ పెన్సిల్ తోటి గీయడమో పెన్ తోటి గీయడమో ఒక స్టేటస్కి వచ్చేసినోడికి ఒక గణపతి బొమ్మ ఒక చార్ట్ మీద గీయడం అలవాటు అవుతుంది. అవునండి. ఇప్పుడు ఈ ఈ ఈ ఇలాగా గీసుకుంటూ చేసుకుంటూ వెళ్ళడంలో ఈ దీంట్లో ఏమైనా డబ్బులు ఏమైనా బాగా వచ్చాయనుకోండి, పేరెంట్స్ పిల్లల్ని బాగా పంపిస్తారు. ఇప్పుడున్నటువంటి ఈ కోళ్ల ఫారాల చదువులు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు కోళ్ల ఫారంలో కోడికిను అలా చదువుకోవడానికి పంపించిన పిల్లోడి జీవితానికి పెద్ద తేడా ఏం లేదండి. అవునంటారు కదంటారు? కరెక్ట్ అండి. వాడికి ఏముందండి, ఆదివారం నాడు కూడా వాడికి ఉండలేదు. ఆదివారం నాడుకి వచ్చేసి వాడికి ఏమో మూడు స్పెషల్ క్లాసులు పెడతారు. అరే బాబు, చదువు ఒక్కదాంతో మనిషి బతకడరా, ఏదో ఒకటి ఉంటే అది బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నా. మొత్తుకున్నా ఎన్ని క్లాసులు చెప్పినా, నేను హ్యాండ్ రైటింగ్ క్లాసులకు వెళ్ళినప్పుడు కూడా చెప్తాను, పేరెంట్స్ మీటింగ్ చెప్తానండి, సమ్మర్ క్యాంపుల్లో చెప్తూ ఉంటాను. రావట్లేదండి, శిష్యులు తయారవ్వాలి. బట్ నాకు పాత్ర అని నాకు మిత్రుడు ఉన్నాడు, ఇప్పుడు లేరు తను, వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారండి. శైలి అని, తను ఆర్టిస్టు, డెవలప్ అవుతుంది. ఇప్పుడు 10th క్లాస్లోకి వచ్చింది. ఈ ఎగ్జామ్స్ 10th అయిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా నా శిష్యురాల కింద దానికి చూపించి అలాగ ఒక్కొక్క తరాన్ని నిలబెట్టాలి కదా, అలా ఒక్కొక్క చోట. బట్ వేరే దేశాల్లో అయితే పిల్లలు చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. ఇక్కడ కూడా టైం ఉంటుంది, పేరెంట్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి. ఇక్కడ అలా కాదు కదా. 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినాయంటే ప్రతి తల్లిదండ్రి చుట్టాలను కూడా ఇంటికి రానివ్వట్లా. ఏంటంటే నా కూతురు ఎగ్జామ్స్ ఏమిటంటారు, మేము చదువుకున్నాం 10th క్లాస్లో, మేము పాస్ అయ్యాం. ఓ పక్క హ్యాపీగా ఆడుకుంటూ, వాలీబాల్ ఆడుకుంటూ చదువుకుంటూ, మనిషిని ఒక స్క్రూలో బిగిచ్చేసేసి ఒకేసారి వదిలేస్తుంటే ఇంటర్మీడియట్ అయ్యేసరికి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒకసారి వదిలేసరికి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిపోతారు. అక్కడ ఫ్లరిష్ అయిపోయి ఏదో విధంగా చెడు వ్యసనాలు వచ్చేసి మీరు చూసుకోండి. ఈవేళ ఇంజనీరింగ్లో కానీ వేరే గ్రాడ్యుయేషన్స్లో చేరిన వాళ్ళు ఎంతమంది సక్సెస్ఫుల్గా బయటకు వస్తారు? ఎందుకంటే 10th క్లాస్ కంప్లీట్ అయ్యే లోపలే వాళ్ళలో ఉన్న నాలెడ్జ్ మొత్తం లాగేసేసి వాళ్ళని స్క్వీజ్ చేసేస్తున్నారు. అందుకని శిష్యులు కరువయ్యారండి, అది వాస్తవం. కాకపోతే కళని మాత్రం నేను నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు, నేను గీస్తున్నంతకాలం కూడా దీనికోసం నేను అనుక్షణం కష్టపడతాను. ఇంకొక ఆన్సర్ ఏంటంటే, ఈ కళ పట్ల ఇంట్రెస్ట్ కలిగించడం కోసమే నేను ప్రతి సిచ్యువేషన్కి, ఇందాక మీకు చెప్పాను, ఒక బొమ్మ ఎందుకు వేస్తున్నాను, ఆగస్టు 15కి కంపల్సరీగా వేసేయాలి. సో ఇలా ప్రతి సిచ్యువేషన్కి నేను ఒక బొమ్మను ఎందుకు వేస్తున్నానంటే జనాల్లో ఒక అవేర్నెస్ వస్తుంది. మీరు ఒక టీచర్గా చెప్పండి, స్టూడెంట్స్, ఒక ఆర్టిస్ట్గా టీచర్గా కూడా స్టూడెంట్స్కి తల్లిదండ్రులు ఎట్లాంటి, చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి, ఈ ఆర్టిస్ట్గా తయారవ్వాలంటే వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని ఎట్లా తీసుకురావాలంటారు? సింపుల్గా ఒక ముక్క చెప్పమంటారా, వాళ్ళని వాళ్ళకిలాగా బతకనిస్తే చాలు. ఓకే, దిస్ ఈజ్ మై బెస్ట్ ఆన్సర్. నేను ఒక పేరెంట్ ఇంటికి వెళ్ళేసరికి ఆ కుర్రాడు చిన్న మ్యూజిక్ ఐటమ్స్ తోటి ఇంచక్క కొడుతున్నాడు. వాడు మ్యూజిక్ కొడుతున్నాడు. పడేలమని వచ్చి వాళ్ళ అమ్మ దాన్ని లాగేసేసి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, బుద్ధి జ్ఞానం ఉందా లేదా, సార్ వచ్చారు రవి సార్, ఇక్కడ కొడతావేంటి అది. ఇప్పుడు ఆ కుర్రాడు తప్పు చేశాడా, ఆవిడ తప్పు చేసిందా, చూస్తూ వెర్రోళ్ళ నుంచున్న మొగుడు తప్పు చేశాడా, చిడిపి నుంచి వెళ్ళి ఆ సమయంలో నేను తప్పు చేశాను. చూడండి ఎంత దారుణం. నేను తర్వాత చూస్తే ఆ కుర్రాడు నేను చెప్పి ఎడ్యుకేట్ చేస్తే నెంబర్ 1 డ్రమ్స్ మ్యూజిక్. బోల్డ్ మంది కళాకారులు ఉన్నారు మేడం. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకిలా బతకనిస్తే ఏ పిల్లాడైనా సరే బతుకుతాడండి. వీళ్ళ యొక్క కోరికలు ఏదైతే ఉంటే సాధారణంగా పేరెంట్స్లో జరిగేది ఏంటంటే
నాలోని తీరనటువంటి తృష్ణ ఏదైతే ఉందో నేను నా పిల్లోడికి ఎక్కించాలని ట్రై చేస్తాను. ఏ తండ్రి అయినా సరే, ఏ తల్లి అయినా. నాకు భరతనాట్యం కావాలని నేర్చుకోవాలనుకుంటాం. ఓకే, చాలా సినిమాలు వచ్చాయి ఈ మధ్యకాలంలో. భరతనాట్యం ఆవిడకి రాదు, ఆ పిల్లకి ఇంట్రెస్ట్ ఉండదు భరతనాట్యం నేర్చుకో. వాళ్ళకి ఆసక్తి ఉన్న రంగంలోకి ప్రోత్సహించాలి కానీ. ఇప్పుడు నేను నైల్ ఆర్టిస్ట్ అండి. ఇప్పుడు నా పిల్లవాడికి నేను రావాలని నేను ట్రై చేశాను, వాడికి రాలేదు, నేను వదిలేసి నాకు ఆ కళ ఎవరికి వచ్చో వాళ్ళకి ట్రై చేస్తాను. నేనెవరిని రుద్దేయడానికి. అది కూడా ఇది నుదుటి మీద రాసి ఉండాలి. అందరికీ వచ్చేది మేడం, అందరికీ రాదండి. ఆ వాక్ శుద్ధి ఏదైతే ఉందో, మనోశుద్ధి ఏదైతే ఉందో, దృష్టి శుద్ధి ఏదైతే ఉందో, ఇది అందరికీ రాదు. మీరు ట్రైనింగ్ సెంటర్స్ సంబంధించి ఇప్పుడు మీ ఆర్ట్, మీ నెయిల్ ఆర్ట్కి సంబంధించి ఏదైనా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయా? మీరు కోచింగ్ ఇస్తున్నారా? మొట్టమొదటిదానికే పెళ్లి చూపులు జరగలేదు, శివరాఖరి దానికి ఏదో అని శాస్త్రం ఒకటి ఉంది. మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఎందుకని అలా అన్నారు? అర్థం కాలేదు. మొట్టమొదటి దానికే పెళ్లి కొడుకు లేడు, ఆరో దానికి ఏంటి శాస్త్రం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుందిలేండి. అసలు శిష్యులే లేరు మొర్రు అని ఉంటుంటే ట్రైనింగ్ సెంటర్స్ ఏమిటంటారు? దీని గురించి నేను హైదరాబాద్ వచ్చి ఒక ఏడాది క్రితం ఒక పెద్ద పేరున్న మీడియా ఛానల్ తోటి మాట్లాడితే ఒక రోజంతా కూర్చోబెట్టారు, అలా చేశారు, అలా చేశారు. వాళ్ళు దాన్ని వ్యాపార దృష్టిలో పెట్టుకుని నన్ను కమర్షియల్గా మీరు మామూలుగా అయితే 2.5 లక్షలు అండి, మీకైతే 1,50,000 అన్నారు. 1,50,000 చూసి నేను చాలా కాలం అయిందండి, నిజంగా ఆ రోజు వచ్చినప్పుడు వస్తానులేండి. తర్వాత నా గురించి తెలుసుకుని వచ్చారు. వచ్చినప్పుడు లేదండి మిమ్మల్ని ఆ యాంగిల్లో చూసుకొని తప్పు మాదే అని ఒప్పుకుని నాతో ఫొటోస్ అవి తీసుకుని మనం దీన్ని డెవలప్ చేద్దామండి, అది ఇది చేసుకుంటే కమర్షియల్గా మీరు చేసుకోండి, కళను మాత్రం చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. సో ఎట్లా తయారు కావాలంటారు మరి? అంటే మీరు శిష్యులు అసలు ఎవరు లేరు అంటున్నారు కదా. వస్తారండి మేడం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ స్వర్ణ కంకణాలు, ఈ అవార్డులు ఇవన్నీ ఎందుకంటానంటే నేను గొప్ప గొరిగించుకోవడానికి, నేనేదో మీద వేసుకు తిరగడానికి కాదండి. ఇవన్నీ కూడా ఒక తరం పిల్లలకి ఎక్కడో చోట మా గురువుగారికి నేను ఎలా తయారైనో నాకు అలాగో 10 మంది తయారవుతారు. ఐఎమ్ షూర్. ఏ ప్రిన్సిపల్ అట్రాక్ట్ అవుతుందో ఒక గురువుకి ఎప్పటికీ తెలియదు. ఇప్పుడు మీకు పాఠం చెప్పిన టీచర్స్లో తెలుగు, సైన్స్లో కూడా ఫిజిక్స్, ఎన్ఎస్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, తెలుగులో మళ్ళీ ఇంగ్లీష్లో నాన్ టెయిల్ చెప్పేవాళ్ళు వేరు, గ్రామర్ చెప్పేవాళ్ళు, ఇవన్నీ కాకుండా ట్యూషన్ చెప్పే టీచర్ వేరు. ఎంతమందిలో మీకు బాగా ఇష్టమైన టీచర్ ఎవరంటే సరస్వతి టీచర్ అని చెప్తారు. చాలామంది చెప్పారు, చాలామంది మీకు చెప్పుంటచ్చు. కానీ ఆ పర్టికులర్ సరస్వతి టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమె చదువుతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పారు. మీకు సంస్కారంతో పాటు మీకు విలువలు నేర్పారు. ఇవన్నీ ఎప్పుడైతే నేర్పారో మీరు ఆవిడకి దగ్గర అయిపోయారు. నువ్వు ఇలాగే ఉండు శిరీష, నువ్వు అలా కాదమ్మా శిరీష, నువ్వు ఇలా మాట్లాడితే ముందోసారి శిరీష, తర్వాత ఒకసారి శిరీష అంటే అప్పుడు మీకు అర్థమేమైంది, నన్ను ఇంత ఇలా కేర్ చేశారంటే. అప్పుడు తెలియకపోవచ్చు, తర్వాత మీకు తెలియచ్చు. సో అందుకని ఐ హ్యావ్ వెరీ హోప్స్ అండి. నేను చిన్నప్పటి నుంచి నాకు ఫెయిల్యూర్స్ చాలా తక్కువ అండి. ఫెయిల్యూర్ తక్కువ అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఈ జాతకాలు, తొక్క, తోలు ఇవన్నీ ఉన్నాయేమో నాకు తెలియదండి. నేను దాన్ని తక్కువ అంచనాను. శాస్త్రాలన్నీ గొప్పవే. మనం చేసే పని నాకు దేవుడితో సమానం. కాబట్టి శిష్యులు గ్యారెంటీగా వస్తారు, వాళ్ళకి నేర్పుతాను. ఈ నఖచిత్ర కళ అన్నది ప్రపంచ స్థాయిలోనే ఇప్పటికే వెళ్ళింది, ఇంకా వెళ్ళ చేసేదాకా నేను ఉంటాను. ఐఎమ్ షూర్. సో దీనికి సంబంధించి మీరు ఫ్యూచర్లో ఎట్లాంటి కృషి చేయబోతున్నారు? లేదు మేడం, ఇలాంటి మంచి ఇంటర్వ్యూస్, మంచి ప్లాట్ఫామ్స్, ఇవాళ సిగ్నేచర్ స్టూడియో నేను చాలా అసలు మీతో మాట్లాడుతున్నాను కానీ నాకు లోపల నుంచి చాలా ఆర్ద్రతతో మాట్లాడుతున్నాను. నేను మీతోటి మనసుతోటి వస్తున్నది. అంటే చాలా పెద్ద వాటితో చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. ఇంతకన్నా చిన్నాడు చేసి ఉండదు. కానీ మీరు నా కోసం పడిన తపన ఏదైతే ఉందో ఇది నా కోసంతో పాటు కళకు బతికించడం కోసం మీరు చేస్తున్నారు. సో థ్యాంక్స్ టు యువర్ మహేందర్ గారు, థ్యాంక్స్ టు మా అంజలి, థ్యాంక్స్ టు యూ శిరీష్ గారు, మా రామబాబు. మీ అందరికీ ఎన్నిసార్లు ఎందుకు పేర్లు చెప్తున్నానంటే ఇలా వెళ్ళగా ఎక్కడో చోట ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారండి. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. ఇక్కడ ఏంటంటే ఏమండి చేపలు పట్టాలంటే ఇన్ని వరిగి గింజలు వేస్తామా, అన్ని చేపలు వచ్చేస్తాయా? ఇంత గుప్పుడుతోటి వరి జల్లుతాడు వరినొక, ఎన్ని వస్తాయి? 1 or 2 వస్తాయి. అవునంటారు కాదంటారా? కానీ ప్రయత్నం ఎందుకు మానుకోవాలి? కాదంటారా కాదా? అదే చూద్దాం, ఏమో ప్రయత్నం చేద్దాం. ఏమంటే ఇది నేను సొంతంగా దీనివల్ల లక్షలు కోట్లు సంపాదించాలనే ఉద్దేశం అయితే నేను దీంట్లో దిగలేదు. దేవుడి కోసం చేస్తున్నాను. ఆయన నాకు తోడున్నాడు. ఆయన ఉండగా తప్పు జరగనప్పుడు చూద్దాం.
ఈ సమాజంలో చాలా జరిగాయి. మనం రాముల వారిది అయోధ్యలో కడతామని మనం అనుకున్నామా? నిజమే చెప్పండి. అసలు మనం ముందు తరం అనుకున్నారు, అంత ముందు తరం అనుకున్నారు, అంత ముందు తరం అనుకున్నారు, ఇది అయ్యిందా అని చెప్పి అనుకున్నారు. కానీ మన కళ్ళతో చూసాం కదా, చూసామా లేదండి? ఇలాగ ఎన్ని లేవు అలాగే అన్నీ కూడా మనకి దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అంతే మనం యాక్సెప్ట్ చేయాలి. సో కాసేపు నఖచిత్ర కళాకారుడుగా పక్కన పెడితే మీలో ఎందుకంటే మీలో బహుముఖ ప్రజ్ఞాశాలి ఉన్నారని విన్నాము. అంటే రచనలు కావచ్చు, కొన్ని రచనలు చేస్తారు, అలాగే ఇంకా ఏమంటారు పెయింటింగ్, వ్యవసాయము, మోటివేషనల్ స్పీకరు, ఆధ్యాత్మికవేత్త అయితే మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో అది మెయిన్ క్వాలిటీ. సో ఇవన్నీ ఎట్లా అండి, ఎట్లా సాధ్యమైంది, వాటి గురించి డీటెయిల్స్ ఏంటి? అంటే ఏం లేదండి, చాలా సింపుల్, ఇది అందరూ చేయొచ్చు, ఇదేం పెద్ద గగనమేం కాదు. ఇక్కడ మనుషులు 2 రకాలు ఉంటారు మేడం. ఒకటేంటంటే ఒక షెల్లో బతికేస్తారు, అంటే తాబేలు ఇలా ముట్టుకుంటే లోపల పోతాయి. 9 అయ్యాక స్కూల్కి వెళ్ళడం, 4:30కి ఇంటికి వచ్చాడు. పోనీ ఇప్పుడున్న సమయంలో 5:30కి ఇంటికి వచ్చాడు. లుంగి కట్టేసుకోవడం, బంగాళదుంపలు ఒలిచేసేసి, ఉల్లిపాయ తొక్కలు ఒలిచేసేసి గబగబ తరిగేసేసి, వాళ్ళ ఆవిడకి వేపుడికి తయారు చేసేసి, పోపుకి అన్ని సామాన్లు పెట్టేసేసి గబగబ తినేసేసి, మనసు మమత ముద్దమందారం సీరియల్ చూసేసి దానికోసం చెట్టుకుని ఈ లోపల 2 ఫోన్లు వస్తాయి, వాటి గురించి డిస్కస్ చేసి పడుకుంటాడు. ఇంచక మంచి జీతం వస్తుంది. వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో 90% పక్కోడు గురించి కంప్లైంట్లు. వాడు అలాగన్నాడట, వీడు ఇలాగన్నాడట, ఎంఈఓ అలాగన్నాడట, డిఈఓ ఇలాగన్నాడట, పక్కంటి సుబ్బారావు గారు ఇలాగన్నా. వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుకునేది ఏముండదు. దట్ ఈస్ కాల్డ్ బతికేయడం నా దృష్టి. మిగిలిన వాళ్ళు ఎలా ఉంటుందంటే, మీరు మంచి సొసైటీ అబ్జర్వర్ కూడా. 100%. అసలు నేను మామూలు కాదు మేడం, ట్రావెల్లో నాతో కూర్చుంటే మీకు భలే ఉంటాయి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. కొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు, సరదాకి నేను ట్రైన్ ఎక్కాను అనుకోండి, ఆ ట్రైన్ జర్నీలో ఆ కూపీలో నా దగ్గర కూర్చున్నటువంటి మొత్తం ఉంటారు కదా లోపల బ్యాచ్, 4 బెర్తలు ఉంటాయి, 4 ఫ్యామిలీస్, 4, 6 ఉంటాయి. ఓకే, ఈ 6 నాకు రాజమండ్రిలో నేను ట్రైన్ ఎక్కితే తాడేపల్లిగూడెం వచ్చేసరికి మేము అందరం కలిసి భోంచేయాలి. మీకు అర్థమైందండి? లేకపోతే నేను ఊరుకోను. లేకపోతే కొన్ని కోట మొఖాలు ఉంటాయి, చెక్క ముఖం పెట్టుకుని ఇలా చూస్తూ ఉంటారు. నేను మారిపోతాను, టీసీ చెప్పి, ఏమంటే ఇక్కడ పరిస్థితి బాగాలేదు, ఏమైందండి కింద పెడితే కదా, నేను కింద పైన కదండి, మనుషులు నాతో ఎవరు మాట్లాడలేదు, నేను పడుకుంటాం కదండి, అందరూ పడుకుంటారని మీరు అనుకుంటున్నారు, మేము పడుకునేవాను కదా అని. సో నాకు ఇప్పటికీ నా మొబైల్లో 9,000 మంది ఉంటే ఒక 500 మంది నాతో ట్రావెల్లో ఫ్రెండ్స్ అయిన వాళ్ళే. రకరకాల క్యారెక్టర్స్ అండి, భలే ఉంటాయి, చాలా బాగుంటాయి. సో అవన్నీ కూడా మనకి చాలా ఆనందాన్ని ఇస్తాయి. అలాంటి దానివల్ల నేనేం చేస్తానంటే, ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ప్రతి సిచ్యువేషన్లో నేను రిలాక్స్ అయిపోతూ ఉంటాను. నేను పొలం వెళ్ళాను అనుకోండి, ఆ పొలం చేసే పనిలో పూర్తిగా మిళితం అయిపోయి దాంట్లో మొత్తం ఎంత అలాగంటే వాళ్ళతో పాటు సమానంగా నేను దగ్గర ఒక 6 hours 7 hours ఎండలో పడి గుణపాలుచుకుని చేస్తూ ఉంటాను. మీరు వెంకటేశ్వర స్వామి నామాలు 108 గీసి ఆ స్వామికే బహుమానంగా అందజేయాలి అనుకుంటున్నారని విన్నాము. ఎస్ అండి, ఆ స్వామికే మీరు బహుమానంగా అందజేయాలి అనుకుంటున్నారని విన్నాము. ఏంటి అసలు 108 నామాలు ఎట్లా గీస్తారు, ఏ వేరియేషన్స్? అదే ఇప్పుడు నేను గణపతులు వేసిన గణపతి వేయకుండా 3,910 రూపాయలు అయ్యాయి. ఇంకా మిగతా 90 ఉన్నాయి. ఈ 90 అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి పట్టుకోవాలి కదా. జనరల్గా నేనేంటంటే ఒకటి పూర్తయింత అవుతుండగానే ఇంకో దాంట్లో దూరిపోతాం. మైండ్ని ఖాళీగా ఉంచకూడదండి, మళ్ళీ ఇది పిచ్చి ఆలోచనకి వెళ్ళిపోతుంది. సో ఆ సందర్భంలో ఏంటంటే నాకు అండమాన్ నికోబార్ నుంచి మిత్రులు వాళ్ళకి రమ్మన్నారు. అక్కడ అన్నమాచార్య కీర్తనకు సంబంధించి ఏదో ప్రాజెక్ట్ ఉంది, అది ఇది అని చెప్పేసి ఇన్వైట్ చేస్తే దానికి ఏంటి అంటే, ఇలా మాకు వెంకటేశ్వర స్వామి సంబంధించిన కీర్తనలు ఉన్నాయి, వీటికి సంబంధించి మీ బొమ్మలు కావాలి, అది ఇది అంటే సరే అని ఆయనకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అప్పుడు ట్రై చేస్తే ఇది అవుతుందా అంటే, క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గణపతిని అంటే ఇన్ని రకాలుగా గీయచ్చు, వెంకటేశ్వర స్వామిని గీయడానికి మ్యాక్సిమం మీరు గీయగలిగితే సైజెస్ ఆఫ్ ది బాడీ తప్పించి ఆకారం అంతా, లేదా ఆయనకు పెట్టినటువంటి అలంకరణలు తప్ప, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలు తప్ప అంతకు మిక్కిలేం లేదు మనకి. సో ఏం చేయాలా అనుకుంటూ కూర్చుంటే ఇంకప్పుడు ఇలా కాదని చెప్పేసి, మనం ఏది చేసినా చరిత్రకి వ్యతిరేకంగా వెళ్తున్నట్టే లెక్క. అప్పుడు నేను మళ్ళీ రీసెర్చ్ చేశానండి, ఎవరైనా ఇంతకుముందు ఇలాంటివి ఏమైనా చేశారంటే, అసలు వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏదైనా బొమ్మలు వేయడం అంటే అదే రకంగా కలర్స్ మార్చి వేసినవి చూసాను తప్పించి కొత్తగా చేసింది ఏమి నాకు అర్థం. నేను వెళ్ళాను, అక్కడ లైబ్రరీలో అడిగాను,
అక్కడ ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్ళి చూసి వచ్చానండి, మొత్తం అంతా చూసి వచ్చాను, ఏం లేదు. అప్పుడు నేను నామాలని ఎంచుకుని నేను ఆడియోలో నామాలన్నీ వింటూ వెంకటేశ్వర నామాలు ఎప్పుడైతే శంకు చక్రం నామం మూడిట్లో వెరైటీలుగా 108, అసలు 108 అని అనుకోలేదు, ఒక 50 రావడమే కష్టం అనుకున్నాను. అలాంటిది 50 వరకు వచ్చాక ధైర్యం వచ్చిందండి. 50 దాకా వచ్చింది, ఇంకోటి రాలేదేంటి అని చెప్పి అయితే అలాగా బ్యాక్ డ్రాప్లు అవి మార్చుకుంటూ ఆ 7 కొండలు వెనకాల పెట్టుకుని, శేషాచల కొండ అలా పెట్టుకుని ఆ బొమ్మలు, తర్వాత అలిపిరిలో ఒక బ్యాక్ డ్రాప్ పెట్టుకుని, అంటే మనం అసలు దాన్ని మనం మార్చకుండా రూపాల్లోనే మార్చుకుంటూ వచ్చి అలాగా, అంటే ఒక యాంగిల్లో మీరు చూస్తే శంకులోంచి చూస్తున్నప్పుడు చక్రం నామం ఒకలాగా ఉంటుంది, ఇంకో యాంగిల్లో చూస్తున్నప్పుడు ఒకలాగా వస్తుంది. సో ఇలాగ రకరకాల కాన్సెప్ట్స్లో 108 అవుట్లైన్లు అయితే అయిపోయినాయండి ఆల్రెడీ. ఈ 90 గణపతులు అయిన తర్వాత దాన్ని ఫుల్ ప్లెజ్డ్గా చేసేసి సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడో నా కోడళ్ళు, కొడుకులు, బంధువులు, ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళిపోయి ఓ 3 రోజులు స్వామి దగ్గర, పూర్వకాలం పాత కాటేజీలు ఉంటే చూసారా, 50 రూపాయల కాటేజీలు ఫస్ట్లో ఉండేవి, అలాంటి చోటకి వెళ్ళిపోయి ఆ చెట్ల కింద అలా దొల్లేసి ఆయన నామాన్ని జపించుకుంటూ ఈ 108 కూడా వెంకటేశ్వర స్వామికి అర్పించేసేసి వచ్చేద్దామని, అదొక అల్టిమేట్ గోల్ అండి లైఫ్లో. ఈ అవార్డులు ఇవన్నీ పక్కనట్టండి, స్వామికి చేసుకునేటువంటి సేవలో మనం తరించడమే నాకు చాలా ఇష్టం. నిజంగా చాలా మంచి ప్రయత్నం అండి. ఇంకా భవిష్యత్తులో మీకు ఎట్లాంటి చిత్రాలు గీయాలని ఉంది? ఇప్పటి వరకు ఆర్టిస్ట్గా మీకు సంతృప్తినిచ్చిందా ఈ ప్రయాణం? ఏమంటారు ఫైనల్గా? ఒక కళాకారుడిగా చాలా సంతృప్తితో ఉన్నాను. మిగతా వాడి గురించి నన్ను మీరు అడగక్కర్లేదు, ఇప్పటికి మీకు అంతా అర్థమై ఉంటుంది. అలా అని చెప్పి మంచి సమాజం, అద్భుతమైన సమాజం ఉంది, మంచి మిత్రులు వచ్చేసాడు దేవుడు, మంచి భార్య ఉంది, మంచి కోడళ్ళు వచ్చారు, కొడుకులు మంచి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్తే అక్కడ నమస్కారాలు గురువుగారు అది ఇది అంటారు. అలా అని చెప్పేసి నేను వాళ్ళ ఒళ్ళో కూర్చొని కింద కూర్చుంటాను, వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను కింద కూర్చుంటాను, వాళ్ళు మా ఇంటికి వచ్చినా నేను కింద కూర్చునే పరిస్థితి. నాకేమీ పెద్ద ఇదేం లేదు. సో ఈ కళాకారుడిగా జీవితంలో ప్రతి వ్యక్తి కళాకారుడిగా కాబోయే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మామూలు మనిషిగా, ఇందాక చెప్పాను చూసారా, లుంగి కట్టుకుని బంగాళదుంప ఎప్పుడు కాన్సెప్ట్లో బతకకుండా మామూలు కళాకారుడిగా వచ్చి నువ్వు అందరూ చేసే పని కాకుండా భిన్నమైనటువంటి పని చేయి. అంటే భిన్నమైన పని చెప్పాలంటే అదేదో పాడు చేసేమని కాదు, చేసే విధానంలో నువ్వు కొత్త తరం తీసుకొచ్చి నీకంటూ ఒక పాయింట్ గుర్తుంచుకోండి మేడం శిరీష్ గారు, మనకన్నా ముందు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, మన తర్వాత చాలామంది ఉన్నారు, తరాలు వస్తాయి. మనం ఏంటంటే ఇంత దీనిలో పెద్ద మనకి ఎందుకు, శ్రద్ధగా ఉందాం, పెద్దవాళ్ళందరినీ గౌరవిద్దాం, పిల్లలతో ఆగలం చేసుకుందాం. కళాకారుడిగా నేను సాటి కళాకారులను గుర్తిస్తాను, వాళ్ళని గౌరవించుకుందాం. కాబోయే కళాకారులందరినీ ఇన్వైట్ చేద్దాము, తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేద్దాము, చదువుతో పాటు ఏదైనా కళని సాకారం చేసుకోండి. కళని సాకారం చేసుకుంటే వాళ్ళ కళలను సాకారం చేసుకున్నట్టు. ఎంత మంచి మాట అండి అది, మర్చిపోకుండా దాన్ని గుర్తిస్తారని నా మనసులోని మాట. సో రవి పరస గారు, మీరు మా స్టూడియోకి వచ్చి చక్కటి మీ అద్భుతమైన నెయిల్ ఆర్ట్ గురించి చెప్పడమే కాకుండా మంచి చిత్రాలు కూడా మాకు గీసి చూపించారు. మీరు భవిష్యత్తులో ఇంకా మంచి చిత్రాలు గీయాలి, ఎన్నో అవార్డులు సాధించాలి, మన భారతదేశానికి ఎంతో పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా స్టూడియోకి వచ్చిన తప్పనిసరిగా భగవతార్పణం అండి, భగవతార్పణం.